సో వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ ఐ థింక్ ఆఫ్టర్ 1 month క్లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ ట్రావెలింగ్. సో వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ట్రిప్. సో వీ వెంట్ టు మెనీ ప్లేసెస్ ఇన్ ఆస్ట్రేలియా, మెల్బర్న్, బ్రిస్బెన్, గోల్డ్ కోస్ట్, సిడ్నీ, అండ్ ఈసారి మేము న్యూజిలాండ్ వెళ్ళాము. దట్స్ అనదర్ కంట్రీ. And there are many centers there. We went to the thank you Krishna we went to the Auckland Center. So many enthusiastic devotees, చాలా మంది చాలా enthusiastic devotees ఉన్నారు. చాలా ఆనందమైన పరివేశము. భారతదేశంకి ఇంత దూరంగా ఉన్నా కూడా వాళ్ళు ఎంత చక్కగా భక్తిని కొనసాగిస్తున్నారు. చక్కగా ప్రభుపాద చెప్పినట్లు వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నారు. పొద్దున్న మంగళహారతి నుంచి, భాగవతం క్లాసెస్ నుంచి, ప్రచారం నుంచి, అండ్ మేము చాలామంది డివోటీస్ ఇంటికి వెళ్ళాము. హౌస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము, టెంపుల్లో ప్రోగ్రామ్స్ చేశాము. సో చాలా ఆనందంగా అనిపించింది. చాలామంది భక్తులు, కొంతమంది ఇండియా నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, కొంతమంది అక్కడే భక్తి జీవితంలో మొట్టమొదటి అడుగు పెట్టారు, కొంతమంది లోకల్ ఆస్ట్రేలియన్స్ కూడా భక్తిలో ముందుకు వెళ్తున్నారు. సో చాలా చక్కగా ఉంది. సో మీతో షేర్ చేయవలసింది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటంటే, మెల్బోర్న్లో మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము. మామూలుగా మేము ఎప్పుడైనా ఈ విదేశాలకు వెళ్ళినప్పుడు టైం ఒకటి చాలా తక్కువ దొరకదు. ఎందుకంటే డివోటీస్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. సో మార్నింగ్ ఒక క్లాస్ అయినా, మధ్యాహ్నం ఒక క్లాస్, సాయంత్రం ఒక క్లాస్, మధ్యలో డివోటీస్తో మాట్లాడడం, అలా కొంచెం బిజీగా అయిపోతాం. సో ఈసారి మేము ముందే చెప్పాము, కొంచెం ప్రోగ్రామ్ని అనుకూలంగా పెట్టండి. ఎందుకంటే లాస్ట్ టైం మేము లండన్ వెళ్ళినప్పుడు ఇలా వరుసగా చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ అండ్ ట్రావెలింగ్ చేయడం వల్ల మేము స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు ప్రభుజీ హెల్త్ పాడైంది అండ్ టూర్ని సగం మధ్యలో ఆపేసి మేము వెనక్కి వచ్చేసాము. సో ఈసారి ఇలా చేయకుండా కొంచెం ఆరామ్సే వెళ్దామని. సో మెల్బోర్న్లో కృష్ణ గోవింద మెల్బోర్న్లో ఒకరోజు మార్నింగ్ క్లాస్ ఏం ఏర్పాటు చేయలేదు, పిక్నిక్ ఏర్పాటు చేశారు. అంటే బేసికలీ డివోటీస్కి ఏం కావాలంటే అసోసియేషన్ కలిసి, మనందరూ కలిసి ఉంటే ఏదైనా ఒక మాట్లాడతాము, ఏదైనా కృష్ణ గురించి వింటాము, ప్లస్ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం. ఎందుకంటే డిసెంబర్ మ్యారథాన్ మంత్. సో మేము మెల్బోర్న్లో ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాము. అదేంటంటే బంగార ఖానీ అంటారా, గని అంటారా, మైన్కి ఏమంటారు, గనియా, బంగార గనికి వెళ్ళాము. అంటే నిజమైన బంగార గని, కానీ ఇప్పుడు యాక్టివ్ లేదు. పూర్వంలో అక్కడ చాలామంది మైనర్సు అక్కడ నుంచి బంగారం తీశారనమాట. సో అదొకటి, దానికి ఏంటంటే వాళ్ళు ఒక థీమ్ పార్క్ లాగా చేసేసారు. సో అక్కడ మీరు టికెట్ తీసుకోవాలి, మీరు లోపలికి వెళ్ళిన వెంటనే మీకు అన్నీ చూపిస్తారు. పూర్వంలో అక్కడ బంగార గని ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉండేది, వాళ్ళు ఎలా బ్రతికేవారు, ఎలా ఉండేవారు, అండ్ పూర్వంలో ఆ విక్టోరియన్ టైంలోనే ఎలా హార్స్ కార్ట్లో ట్రావెల్ చేసేవారు. సో మేము కూడా హార్స్ కార్ట్ మీద ఎక్కాము. తర్వాత ఆ రోజుల్లో క్యాండిల్స్ ఎలా తయారు చేశారు, న్యూస్ పేపర్స్ ఎలా తయారు చేశారు, ఆ రోజుల్లో స్కూల్స్ ఎలా ఉండేది. సో మేము కూడా ఒక స్కూల్కి వెళ్ళాము, అంటే మొత్తం థీమ్ పార్క్ అనమాట. సో స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు ఒక టీచర్ ఉన్నారు అనమాట, ఇంగ్లీష్ టీచర్ అనమాట. అండ్ అక్కడ ఏంటంటే ఆ రోజుల్లో పెన్ సెట్, ఇప్పుడు ఏంటంటే మనం ఎలా రాసుకోవచ్చు, అలా కాదు కదా. ఆ రోజుల్లోనే ఒక దీంట్లోనే ఇంక్ ఉంటుంది, మేము దాంట్లో డిప్ చేసి రాయాలి. సో మా అందరికీ అలా రాయమన్నారు, కర్సివ్ రైటింగ్. అప్పుడు మాకు మార్క్స్ చేశారు. అలా మొత్తం అంతా ప్లస్ ఒక ప్లేస్లో ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏంటంటే అక్కడ దాని లోపల ఉన్న మట్టిని దాన్ని ఏమంటారు, జల్లరీ అంటారా, దాంట్లో వేసేసి ఇలా చేస్తూ ఉంటే చివరికి కొన్ని చిన్న స్టోన్స్ మిగులుతాయి అన్నమాట. దాంట్లో వెతుకోవాలి గోల్డ్ ఉందా లేదా అని. అలా ఎన్నో ఎక్సర్సైజెస్. మాతో పాటు డివోటీస్ ఉన్నారు కదా, వాళ్ళు సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ గీతా బుక్స్ పట్టుకొని వచ్చారు. సో అసలు ఆస్ట్రేలియాలో ఉన్నాం, కానీ మాకేమనిపించిందంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని. చాలామంది తెలుగు వాళ్ళే. సో మేము కార్ పార్కింగ్ నుంచి ఇలా బయటికి వచ్చినప్పటికీ చాలామంది నన్ను చూసి వెంటనే నితాయి సేవిని అవునండి, వెంటనే వీళ్ళు మాతాజీ వాంట్స్ టు గివ్ యూ గిఫ్ట్ అని వెంటనే నా హ్యాండ్లో గీత ఇస్తే నేను వాళ్ళకి గీత ఇవ్వడం, ఫోటో తీయడం. అది ఇండియన్స్తోనే ఎవరైతే అలా నన్ను ఇచ్చేసుకుంటున్నారు. కొందరు ఎవరైతే ఇప్పుడు మాకెవరైతే హార్స్ కార్ట్లో తీసుకువెళ్ళారు వాళ్ళు ఆస్ట్రేలియన్స్ అనమాట. కానీ మన డివోటీస్ ఏంటంటే వాళ్ళని కూడా మీకు తెలుసు
తెలుసా, మా మాతాజీ గారు ఇండియాలో సెలబ్రిటీ అనమాట. ఆవిడతో ఫోటో తీయాలంటే ఎంత కష్టం. మీ కార్ట్లో ఆవిడ ఎక్కారు, అయితే రండి మీతో ఒక ఫోటో తీసి మీకు ఒక గిఫ్ట్ ఇస్తాం అని మళ్ళీ వాళ్ళకి బుక్ ఇవ్వడం. సో మొత్తం అంతా థీమ్ పార్క్లో మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. అందరికీ గీత ఇవ్వడము, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలైజ్ ఇవ్వడము, అండ్ ఈ డివోటీస్ అందరికీ ఇలా చెప్పడం, మీరు ఫోటో తీయవచ్చు, మీరు బుక్ తీసుకోండి అని. అండ్ తర్వాత ఒక ప్లేస్లో తీసుకువెళ్ళాలో యాక్చువల్గానే నిజంగానే గోల్డ్ లిక్విడ్ ఫామ్లో ఆ ఫర్నెస్లో హీట్ చేసేసి ఆ గోల్డ్ బిస్కెట్ ఇది ఉంటుంది కదా మోల్డ్లోని వేసి మా ముందే వేడిగా అది వేసి మళ్ళీ కూల్ వాటర్లో వేసి ఎలా అది ఒక సాలిడ్ ఫామ్లో ఎలా తయారవుతుంది మళ్ళీ మా అందరినీ టచ్ చేయించారనమాట. సో అదంతా ఎక్సర్సైజ్ చేసినప్పటికీ చివరికి ఒక ప్లేస్కి వచ్చాము. అక్కడ ఏంటంటే టికెట్ తీయాలి, ట్రామ్ రైడ్ అనమాట. ఆ ట్రామ్లో మీరు కూర్చుంటే మీకు లోపలికి తీసుకువెళ్తారు, ఆ బంగారు గని లోపల. అంటే మొత్తం అంతా ఒక 3000 కింద ఉంటుందన్నమాట, కొన్ని ఫీట్స్ కింద చాలా డీప్గా ఉంటుంది. అక్కడ ఎలా వాళ్ళు ఆ రోజుల్లోనే మైనింగ్ చేసేవారనమాట. సో ప్రభుజీ అన్నారు, వద్దొద్దు, మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి, మా చాలా చూసాం అలాంటివి, అక్కడ లేదు అని. నేను అన్నాను, లేదు నాకు చూడాలని ఉంది. ప్రభుజీ అన్నారు, యూట్యూబ్లో చూసుకోవచ్చు. లేదు, యూట్యూబ్లో చూడడం వేరేది, లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామంటే, అంటే నా మనసులో ఏంటంటే ఇంతమంది లైన్లో నిలబడి మళ్ళీ అది చాలా ఖరీదైన టికెట్ అనమాట, అది లోపలికి వెళ్ళాలంటే. ఏదైనా ఉంటే కదా అందరూ వెళ్తారు, ఎందుకు అంతలాగా లైన్లో ఉంటున్నారు. అండ్ డివోటీస్ కూడా చెప్పడం, ఇక్కడ వచ్చినప్పటికీ అందరు తప్పకుండా ఈ రైడ్కి మాత్రం వెళ్తారు మాతాజీ అంటే, లేదు నేను వెళ్తానంటే ప్రభుజీ ఇంకా సరే అని మేము టికెట్ తీసుకొని ఒక 20 నిమిషాలు వెయిట్ చేసేసి మళ్ళీ ఆ ట్రామ్లో కూర్చున్నాము. ట్రామ్లో కూర్చున్నప్పటికీ మాతో పాటు ఒక లేడీ వచ్చారు, మా గైడ్ అనమాట. ఆవిడ మాకు చెప్తున్నారన్నమాట, ట్రామ్ స్టార్ట్ అయిన వెంటనే మీకు మధ్యలోని అన్ని లైట్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి, మీరేం భయపడిపోవద్దు, చీకటిగా ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నామంటే మీ ఐస్కి అలవాటు అవ్వడానికి. ఆ తర్వాత లోపలన్నీ చీకటిగా ఉంటుంది కదా, అప్పుడు మీకు అన్నీ కనిపిస్తుంది అనమాట. నాకైతే సూపర్ ఎక్సైటింగ్గా అనిపించింది. ఫుల్గా ట్రామ్లో కూర్చొని ఇంకా హ్యాపీగా ట్రామ్ స్టార్ట్ అయింది, ఇంకా లోపలికి తీసుకెళ్ళారు. ఎప్పుడైతే ఆ చీకటి స్టార్ట్ అయింది అంత హ్యాపీ ఎక్సైట్మెంట్ అన్నీ పోయిందనమాట. కంప్లీట్గా డార్క్ అనమాట, కూల్ డార్క్ అండ్ నో నాయిస్, కంప్లీట్గా సైలెంట్ అనమాట. అండ్ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, ఎవరేం మాట్లాడట్లేదు అనమాట. అసలు పక్కన ఎవరు ఉన్నారా లేదా, పోయారా, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, అసలు అలా భయంగా ఉందనమాట. చివరికి మళ్ళీ ఆ ట్రామ్ లైట్స్ కొంచెం చిన్న ఆ రోజుల్లో కెరోసిన్ ల్యాంప్స్ ఎలా ఉండేది, అలా చిన్న లైట్స్ ఉన్నాయి. అప్పుడు మేము దిగినప్పటికీ మాకు తీసుకువెళ్ళారు, ఇదే ఈ లోపలికి అనమాట వాక్ చేయాలి. అండ్ అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్, 45 minutes వాక్ చేయాలన్నమాట. అప్పుడు ఎవరైతే మా గైడ్ ఆవిడ చెప్తున్నారనమాట, చూడండి మీకు ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా, లేదు మీకు భయం వేస్తుంది మేము వెనక వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మధ్యలో వెళ్ళి ఇంకా మేము ఉండలేకపోతున్నామండి మేము వెనక వెళ్తాం, మేము వెళ్ళము. ఏమైనా మాతో మొత్తం టూర్ మీరు కంప్లీట్ చేయాలి. ఇప్పుడే చెప్పండి వెనక వెళ్ళిపోతారా లోపలికి వస్తారా అని. అప్పుడు నేను చెప్పాను వెనక వెళ్ళిపోదాము. అప్పుడు డివోటీస్ ఉంది, అదేంటి మాతాజీ ఇంత టికెట్ కొనేసి వచ్చాం చూద్దామంటే, వద్దొద్దు నాకేం వద్దు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ప్రభుజీ అయితే నవ్వు నేను ముందే చెప్పానంటే వద్దొద్దు ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం. డివోటీస్ అందరు, అదేంటి మాతాజీ ఇంత భయం అంటే, లేదు అసలు ఆ పరివేశం అలా ఉందన్నమాట. వెళ్దాం మాతాజీ ఏమవ్వదని లోపలికి తీసుకెళ్లారు. ఆ 45 minutes జర్నీ జీవితంలో మర్చిపోలేను. నాకు ఎలా అనిపించిందంటే యమలోకం తిరిగేసి వచ్చేసాను అనమాట. ఎంత భయంకరంగా ఉంది. అప్పుడు నాకు అనిపించింది, మనుషులు ఏంటి ఎందుకు ఇలా టికెట్ ఖర్చు చేసేసి ఎలా వచ్చారు అంటే, ఫ్రీగా కాదు, అది టికెట్ పే చేయాలి ఆ రైడ్కి అనమాట. అస్సలు ఆ కండిషన్స్ ఆ రోజుల్లో పూర్వంలో వాళ్ళు ఎన్ని ఫీట్ లోపల కింద ఎలా బ్రతికేవారు. అక్కడ తవ్వడము కొన్ని సంవత్సరాల వరకు అది వాళ్ళు డిగింగ్ చేసినా కూడా గోల్డ్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, దొరికినా కూడా వాళ్ళకేం లాభం లేదు. ఎవరైతే ఓనర్స్ వాళ్ళు తీసుకుంటారు. ఒక్కొక్కసారి లోపల ఫ్లడ్స్ వచ్చేస్తాయి, వాళ్ళంతా దాంట్లో ములిగి చనిపోతారు. అండ్ ఎప్పుడైతే ఆ కంటిన్యూస్గా అలా కొడుతూ ఉంటారు కదా స్టోన్స్, దాని ఒక మట్టి దుమ్ము నోజ్ లోపల వెళ్ళిపోతుంది. సో ఫారెస్ట్ షూర్ వాళ్ళు 30-40 సంవత్సరాలు కానీ ఎక్కువ బ్రతకలేరు, వాళ్ళు చనిపోతారు. సో అదంతా వాలంటీర్గా వాళ్ళ మీద తీసుకొని ఎంత కష్టపడిపోతున్నారు. అండ్ వాళ్ళు ఒకవేళ ఏమైనా పై వాళ్ళకి చెప్పాలంటే అది కొన్ని మేబీ 3000-4000 feet లోపల వాళ్ళకి ఏం వినిపించదు. సో దానికోసం కూడా కొన్ని కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నమాట. వాళ్ళు ఇక్కడ ఏదో సౌండ్ చేస్తే పై వాళ్ళు మళ్ళీ అక్కడ సౌండ్ చేస్తే అలా పైకి మెసేజ్ వెళ్తుంది. సో ఎలా భయంకరంగా ఉందన్నమాట. ఆ మొత్తం రైడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మేము పైకి వచ్చామో మళ్ళీ బ్యాక్ టు హౌస్ ప్రోగ్రామ్కి వెళ్ళే వరకు నేను ఎవరితో ఏమీ మాట్లాడలేదు. కారులో అంతా నిశ్శబ్దంగానే ఉన్నాను. నాకు ఒక రియలైజేషన్ ఏమైందంటే, ప్రభుజీ చెప్పారు వెళ్ళొద్దు, కానీ వెళ్ళాలనిపించింది.
ఎందుకో ఏంటో, అంటే మేబీ అందరూ వెళ్తున్నారు కదా, బాగుంటుందేమో, ఆకర్షణగా ఉందేమో, టికెట్ ఎందుకు ఉంటుంది, దానికి ఏదైనా ఉంటుందేమో. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటంటే, బహుశా మనం అలానే చేసి ఉంటామేమో ఈ భూలోకంలో రావడానికి. మేబీ కృష్ణుడు మనకి చెప్పి ఉంటారేమో, ఏమి బాగాలేదేమో, ఎందుకు అక్కడ వెళ్తున్నాము, దుఃఖాలయము, అశాశ్వతం, ఎందుకు అక్కడ వెళ్తున్నారు మీరు, కానీ మనం వినలేదేమో మాట. మేబీ మనకు అలా అనిపించిందేమో, చాలా బాగుంటుందేమో, అందరూ వెళ్తున్నారు కదా, ఏదో బాగానే ఉంటుందేమో, మేబీ ఆకర్షణీయంగా కనిపించిందేమో. కానీ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ దిగిన తర్వాత ఆ పరివేషం చూసి వెంటనే రియలైజేషన్ వచ్చింది బాగాలేదని. కానీ భౌతిక ప్రపంచంలో ఏంటంటే, దిగిన తర్వాత కూడా కొంచెం కవరింగ్స్ ఉన్నాయి కనుక ఏసీ ఉంటుంది, ఇది అది ఉంటుంది, మనకి తెలియట్లేదు అనమాట. సో నేను అదే అనుకున్నాను, కృష్ణ కాపాడలేదా, కృష్ణ ఆపవలసింది కదా మనకి వెళ్ళొద్దని. అయితే ఆపి ఉంటారు, కానీ కృష్ణ మనకి ఆ ఫ్రీడమ్ ఇస్తారు డిసైడ్ చేయడానికి. ఎలా అయితే భగవద్గీతలో కృష్ణ అర్జున్కి మొత్తం అంతా చెప్పిన తర్వాత ఏమన్నారు, యథ ఇచ్చేసి తథ కురు, నేను నీకు అన్నీ చెప్పేశాను, ఇప్పుడు నువ్వు ఆలోచించి డిసిజన్ తీసుకో అనమాట. సో నాకు ఒక్కసారి ఇదంతా ఆలోచిస్తూ ఉంటే అనిపించింది, అయితే ఆయన మనకి నాన్నలాగా కదా, కొంచెం గట్టిగా చెప్పేవలసింది కదా, ఊరుకో వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపో అని. ఎందుకు అలా వదిలేశారు? ఎందుకంటే కృష్ణ ఒక మంచి నాన్న. ఎలా అయితే పేరెంట్స్ కూడా స్టేజ్ వైసు వాళ్ళు ఇచ్చిన రక్షణని మారుస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఒక రకంగా రక్షిస్తాము, అంటే గట్టిగా చెప్పడం వల్ల. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ రక్షణ ఎలా ఉంటుందంటే గట్టిగా చెప్పడం కాదు, వాళ్ళకి సరిగ్గైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. లైక్ ఇప్పుడు చిన్నపిల్లలు, ఒక 1 year బేబీ ఉందనుకోండి, రాత్రి సడన్గా లేచి ఏడుస్తే, అప్పుడు ఆ బేబీకి మనం నచ్చ చెప్తే, ఇలా నువ్వు ఏడవకూడదు చూడు, పడుకో అంటే అది వింటుంది ఏంటి, తనకి ఏమి తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ బేబీకి ఏం కావాలి అది అందించాలి. అదే 15 year old బాయ్ అనుకోండి, రాత్రి లేచి నేను ఇప్పుడు ఆడుకుంటానంటే, సరే నువ్వేం ఆడుకుంటే ఆడుకో కాదు, అప్పుడు మనం నచ్చ చెప్తాం, ఇలా ఆడుకోకూడదు, పొద్దున ఆడుకో. సో స్టార్టింగ్లో కొన్ని యాజ్ ఎ పేరెంట్గా మనం పిల్లల్ని గార్డ్ చేస్తాము, తర్వాత గైడ్ చేస్తాము. ఆ గార్డ్ అండ్ గైడ్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఓకే వాళ్ళు ఏం చెప్తే అదే, కానీ వాళ్ళని గార్డ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఒక విషెస్ ప్రకారం మనం వెళుతూ గార్డ్ చేస్తూ ఉంటాం, కానీ తర్వాత మనం గైడ్ చేస్తాం, అలా కాదు ఇలా ఉంటే కరెక్ట్, ఇది కరెక్ట్ పద్ధతి అని. సో కృష్ణ కూడా మనకి అనేక రకంగానే ప్రొటెక్ట్ చేస్తున్నారు. బహుశా మనకే అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే మన ఒక రక్షణ తాలూకా పరిభాష లేదంటే నిర్వచనం వేరుగా ఉంది. మనం అనుకుంటాము కృష్ణ నన్ను కాపాడుతున్నారంటే నా శరీరాన్ని కృష్ణ కాపాడాలి, కానీ కృష్ణ మన ఆత్మని రక్షిస్తారు. అండ్ మనాన్ని మనం రక్షించడానికి ఆ సరిగైన ఇంటెలిజెన్స్ కూడా కృష్ణ ఇస్తారు. నాకు గుర్తుంది, చిన్నప్పుడు మేము ఎప్పుడైతే ఇస్కాన్ క్లాసెస్ విన్నామో, అప్పుడు ఒక స్వామీజీ ఒక మంచి పాట నేర్పించారు. ఆ పాట నాకు మా చెల్లికి చాలా ఇష్టమై ఎల్లప్పుడూ ఆ పాట మేము పాడుతూ ఉండేవారం అనమాట. సో ఆయన ఏమన్నారంటే, మారే కృష్ణ రాఖే కృష్ణ మారే కే, ఇఫ్ కృష్ణ వాంట్స్ టు కిల్ యూ నో వన్ కెన్ సేవ్ యూ, ఇఫ్ కృష్ణ వాంట్స్ టు సేవ్ యూ నో వన్ కెన్ కిల్ యూ, మారే కృష్ణ రాఖే కృష్ణ మారే కే. కృష్ణ నీకు కాపాడుకోవాలని అనుకుంటే నిన్ను ఎవ్వరు చంపలేరు, కృష్ణే నీకు చంపాలనుకుంటే నేను ఎవ్వరు కాపాడలేరు. సో ఇది మాకు చాలా నచ్చి మేము ఎప్పుడు పాడుతూ ఉంటే, మా సిస్టర్ ఏంటంటే దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని, మేము ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళేవారమో మామూలుగా రోడ్ క్రాస్ చేసి వాక్ చేసి వెళ్ళాలి కదా, ఆవిడ ఇటు అటు కారు వైపు చూడకుండా మారే కృష్ణ రాకేకే అని చెప్తూ వెళ్ళిపోయేదనమాట. అండ్ ఆవిడ వెనక నేను అనమాట కార్లు ఆపేసి ఒకసారి ఆగండి ప్లీజ్ అని అలా చెప్పి వెళ్ళాను అనమాట. అప్పుడు మీ ఇంటికి వచ్చి మా మదర్కి చెప్పాను, ఈవిడతో నేను వెళ్ళను స్కూల్కి, ఆవిడ మారే కృష్ణ రాకే కృష్ణ అని వెళ్ళిపోతూ ఉంటే నేను అన్ని కార్స్ ఆపేస్తూ ఉండిపోవాలి ఏంటి అని. సో అప్పుడు మా మదర్ మా సిస్టర్కి చెప్పారన్నమాట, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే, మా సిస్టర్ అన్నారు, మరి ఇస్కాన్లోనే కదా మన శిక్షా గురువు చెప్పారు కదా మారే కృష్ణ రాఖేకే, కృష్ణ మనకి ప్రొటెక్ట్ చేస్తారు కదా. సో అప్పుడు మా మదర్ అన్నారు, అవును, కానీ కృష్ణ నీకు ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చారు కదా ప్రొటెక్ట్ చేయడానికి, కృష్ణ నీకు హ్యాండ్స్ ఇచ్చారు, ఐస్ ఇచ్చారు, హెడ్ ఇచ్చారు, నువ్వు ఇది రైట్లో లెఫ్ట్లో చూసి మెల్లగా వెళ్ళొచ్చు కదా. సో కృష్ణ మనకు ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చారు, కానీ మనం ఆ రక్షణ తాలూకా నిర్వచనం చాలా తప్పుగా అనుకుంటున్నాము. కృష్ణ మనని
ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా ఎన్నో విధాలుగా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ కృష్ణ ప్రొటెక్షన్ చాలా పెద్ద ప్రొటెక్షన్. ఆయన మన శరీరానికి కాదు, ఆయన మన ఆత్మనికి ప్రొటెక్ట్ చేస్తారనమాట. సో నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను. మనము గీతాలో విన్నాము, కౌంతేయ ప్రతిజాని నమి భక్త ప్రణశ్యతి. మనం అనుకుంటాం కృష్ణ ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ చాలా మంది భాగవతంలో చాలా వృత్తాంతాల్లో చూస్తే కృష్ణ ప్రొటెక్ట్ చేయలేదేమో భవసా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనము అంటే చరిత్రలో కూడా చూస్తే చాలామంది డివోటీస్ ఎంత ఇబ్బంది పడారు. అంబరీష్ మహారాజ్ ఇబ్బంది పడారు, దుర్వాస ముని, భక్త తుకారాం ఇబ్బంది పడారు, భక్త రామదాస్ ఇబ్బంది పడారు, ఈవెన్ శ్రీల ప్రభుపాద్ ఇబ్బంది పడారు, హరిదాస్ ఠాకూర్ ఇబ్బంది పడారు, మీరాబాయి ఇబ్బంది పడారు, జయదేవ్ గోస్వామి ఇబ్బంది పడారు. అందరినీ చూస్తే మనకు అనిపిస్తుంది కృష్ణ అసలు ఎలా రక్షణ ఇస్తున్నారు. ఈవెన్ మనము మన ఇంద్రద్యుమ్న మహారాజ్, ఆయన చాలా మంచి భక్తుడు అంటే ఆయన ఒక్కసారి సభలో ఉంటే ఒక సాధు వచ్చినప్పటికీ ఆయన సాధుకి నమస్కారం పెట్టేసి, నేను మీకు ఏదైనా దానం ఇవ్వాలనుకుంటున్నానంటే, సరే ఇవ్వు, అయితే నేను మీకు బంగారము అదంతా ఇస్తామంటే, అది నువ్వెలా ఇస్తావు, అది నీది కాదు కదా. నాదెందుకు కాదు, అది నాదే కదా, నా రాజ్యంది అంటే. అవును, నీ రాజ్యం సంబంధించింది, నీది సంబంధించింది కాదు కదా, రాజ్భవన్లో ఉన్న ఖజానా. అయితే సరే నేను నా రథాన్ని ఇస్తాను, అది నా పర్సనల్ రథము. అప్పుడు ఆ స్వామీజీ అన్నారు, అది నువ్వు రాజా ఒక పదవిలో ఉన్నావు కనుక ఆ రథం నీకు చేరింది, అది నీది కాదు కదా, ఏది నీది అది నాకు ఇవ్వు. అయితే నా శరీరాన్ని ఇస్తాను, ఈ శరీరం నాది కదా. అప్పుడు ఆ సాధు అన్నారు, శరీరం నీది ఎలా అవుతుంది, అది నీ అమ్మగారు ఇచ్చారు నీకు, నీదేది అది ఇవ్వు. అప్పుడు తను నాదేది అయితే నాది ఏది స్వామీజీ, అయితే నీది అహంకారం, అది నాకు ఇవ్వు అన్నారనమాట. అంటే నీది అహంకారం ఉంది కదా, అది నాకు ఇవ్వు అని. అప్పుడు ఆ మాట వినిన తర్వాత తనకి జీవితంలో చాలా మార్పు వచ్చేసి, మొత్తం అంతా రాజ్యంలో ఉన్న అన్ని భోగ ఐశ్వర్యాలు మానేసి అడవిలో వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తూ ఉంటే, ఒకనప్పుడు అక్కడ అగస్త్యముని వచ్చి ఈయన అలా తపస్సు చేస్తూ ఉంటే ఆయన అనుకున్నారు, ఇది నటిస్తున్నాడా ఏంటి, నేను వచ్చాను కనీసం నిలబడి నమస్కారం పెట్టడమైనా, ఒక కుశలక్షేమాలు అడగడము ఏమి కాక అతను ఏంటి అలా కూర్చున్నాడు, చాలా అహంకారము, ఒక జడ వస్తులాగా అంటే నిష్ప్రాణమైన ఉన్న వస్తులాగా తను ప్రవర్తిస్తున్నారు, నేను తన్ని శపిస్తున్నాను, వచ్చే జన్మంలో ఒక ఏనుగుగా తయారవుతాడు. సో అంత మంచి మహారాజు తను వచ్చే జన్మలోకి ఏనుగుగా తయారయ్యాడు. మనం చిత్రకేతు మహారాజ్ని చూస్తాము, తనకి ఎంత వైరాగ్యము, ఎంతోగా మంచి ఆయన. ఒకసారి విమానంలో వెళ్ళిపోతూ ఉంటే శివ పార్వతి ఒక ఋషులు సభలో ఉన్నప్పుడు పార్వతీదేవి శివ ఒక ఒళ్ళో కూర్చుంటూ ఉంటే చిత్రకేతు మహారాజు ఒక నవ్వడం ఏంటంటే, శివ తాలూకా వైరాగ్యం చూడండి, ఒక సాధువుల సభలోని భార్యని ఒళ్ళో కూర్చోపెట్టినా కూడా ఆ ఊహలో లేడు తను, అంత అంటే ఆ ధ్యాసలో లేరు తను, ఎంత గొప్ప ఆయన అని చెప్పినప్పటికీ పార్వతీదేవి ఫీల్ అయిపోయి, నువ్వు అలా మా కొడుకు లాంటి వాడు మాకే జ్ఞానం ఇస్తావా తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలని అని వెంటనే తన్ని నువ్వు పో, ఒక రాక్షసుడుగా నువ్వు తయారవు అంటే తను వచ్చే జన్మంలో వృత్సాసురుని రాక్షసుడుగా తయారయ్యాడు. అలానే మనం చూస్తే భరత్ మహారాజ్ మొత్తం అంతా ఐశ్వర్యాన్ని వదిలేసి ఒక అడవిలో ఉన్నప్పుడు అంతా వదిలేశాడు మాయ, కానీ అడవిలో ఒక జింక పైన మాయ పుట్టింది, ఆయన చివరికి జింక శరీరం పొందాడు. సో మనకు అనిపిస్తుంది భగవంతుడు అసలు రక్షించాడా లేడా. కానీ మనం చూస్తే భరత్ మహారాజ్ శరీరంలో కాకుండా కూడా ఆ జింక శరీరంలో తన ఒక భక్తి చాలా చాలా గొప్పది. ఎందుకంటే తను ఎల్లప్పుడూ ఆ స్మరణంలో ఉన్నారు. పులత్స్యముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎటువంటి ఫలాలు తినకుండా ఏదైతే ఆకులు పడేసి ఉంటాయి చెట్టు దగ్గర ఆరిపోయిన ఎండిపోయిన అలాంటివి తినేసి చివరికి నది లోపల వెళ్ళిపోయి తన దేహాన్ని త్యాగం చేసింది ఆ జింక. ఎందుకంటే తనకు అంత స్మరణం ఉందన్నమాట. సో ఆ కాన్షియస్నెస్ అంతా చాలా హాయిగా ఉంది. అలానే మనం వృత్సాసురు గురించి వింటే చిత్రకేతు మహారాజ్కైనా వృత్సాసురు శరీరంలో కాన్షియస్నెస్ చాలా హాయిగా ఉంది. తను ఇంద్రుడికే నచ్చ చెప్తున్నాడు, నీకు భగవంతుడి మీద నమ్మకం లేదా, భగవంతుడి మీద నమ్మకం ఉంచు అని. అలానే మనం చూస్తే ఈవెన్ గజేంద్రుడు, అందుకోసం తన గురించి మనం భాగవతంలో చదువుతూ ఉంటున్నాము. తన హయ్యర్ కాన్షియస్నెస్లో ఎంత చక్కగా కృష్ణుడిని పిలిచాడు అండ్ ముఖాముఖి భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు అనమాట. సో రక్షణ తాలూకా నిర్వచనం మంది తప్పుగా ఉంది. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. మనకు నమ్మకం లేదు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు, ఎలా
ఒకసారి శ్రీల ప్రభుపాదులు ఒక కొడుకుతో బృందావన్దే చిన్న అబ్బాయితోని వాళ్ళు కలకటాలో ట్రామ్లో వెళ్ళిపోతూ ఉంటే ఆ ట్రామ్ తాలూకా కండక్టర్ శ్రీల ప్రభుపాద ఒక చిన్న అబ్బాయితోని జస్ట్ ఒక జోక్ లాగా, నీ టికెట్ ఎక్కడా, టికెట్ లేదు కదా, డబ్బులు ఇవ్వు టికెట్ ఇస్తారంటే నా దగ్గర డబ్బులు లేదు. నీ దగ్గర డబ్బులు లేదా, అయితే నేను ట్రామ్ నుంచి నేను తోసేస్తాను బయటికి. సో మామూలుగా చిన్నపిల్లలు భయపడతారు కదా, అమ్మ నాన్న అని పిలుస్తారు. ఇతను ఏది భయం లేకుండా తన కళ్ళు లోపల చూసేసి, నువ్వు నన్ను పడలేవులే, మా నాన్నగారు ఉన్నారు వెనక, నువ్వు నన్ను ఏం చేయలేవు. సో ప్రభుపాద అన్నారు, ఎంతగా తనకి కాన్ఫిడెన్స్ ఉంది, మా నాన్నగారు ఉన్నారు, నువ్వు నన్ను ఏం చేయలేవు. భక్తుడికి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, భగవంతుడు ఉన్నారు, నన్ను ఎవరు ఏమి చేయలేరు, ఆ విశ్వాసం భక్తుడికి ఉండాలన్నమాట. సో కృష్ణుడు ఎల్లప్పుడూ కాపాడతారు, కాకపోతే ఆయన కాపాడే పద్ధతి వేరేగా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఎలా తెలియదు, కాపాడతారా లేదంటే ఒక్కొక్కసారి కాపాడరు, అదే ఆయన రక్షణ. లైక్ మనం చూస్తాము, కుంతిదేవికి ప్రామిస్ ఇచ్చారు, 5 పాండవాల్ని కాపాడారు, కానీ ద్రౌపది 5 పిల్లల్ని కాపాడలేదు. యదు డైనెస్టీని కాపాడలేకపోయారు, ఆయన ఓన్ డైనెస్టీ, ఆయన ఓన్ పిల్లలు, వాళ్ళని కాపాడలేదు. అలానే ఆయన ఓన్ భార్యని, ఎంతోమంది 16,100 భార్యలు, ఎప్పుడైతే కృష్ణుడు నిజధామానికి వెళ్ళిపోయారు, ఆ భార్యలందరినీ మామూలుగానే రహదారిలో ఉన్న దొంగలు తీసుకెళ్ళిపోయారు, కానీ భగవంతుడు వాళ్ళని రక్షణ ఇవ్వలేదు. కానీ కుంతిదేవి చెప్పిన ప్రామిస్ని ఆయన నిలబడి పెట్టారు, పాండవాల్ని కాపాడారు, పరీక్షిత్ మహారాజ్ని కాపాడారు, అర్జున్ని కాపాడారు, ప్రహ్లాద్ మహారాజ్ని కాపాడారు. సో ఆయన డిసిషన్, ఎవరిని ఎలా ఎప్పుడు కాపాడతారా లేదా, అండ్ ఆయన కాపాడకపోవడం కూడా ఆయన రక్షణే. ఎందుకంటే 10th cantoలో ఒక చక్కని శ్లోకం వస్తుంది, అక్కడ భగవంతుడు అంటారనమాట, హరిష్యే తద్ధనం శయన యస్యాహం అనుగ్రహణామి, అంటే నేను ఎవరికైతే చాలా ప్రేమిస్తాను, జస్ట్ స్పెషల్ మర్సీ, వాళ్ళ దగ్గర అన్నీ లాగేస్తాను, వాళ్ళ దగ్గర ఉన్న ధనము, ఐశ్వర్యము, గౌరవము అన్నీ లాగేస్తాను అనమాట. అసలు మొట్టమొదటిసారి ఇది వినినప్పుడు నాకు అసలు ఎంత భయం వేసింది. నేను 7th or 8th క్లాస్లోనే హైదరాబాద్ ఇస్కాన్లోని భాగవతం క్లాస్ వింటూ ఉంటే ఇది వినినప్పుడు అనిపించింది, అయ్యో అయితే కృష్ణ సేవ చేయడం మానేయాలి, ఎందుకంటే కృష్ణుడు నన్ను ప్రేమించడం మొదలు పెడితే నా దగ్గర అన్నీ తీసేసుకుంటారేమో కావాలని, ఎందుకంటే ఆయన మోనోపోలీ గాడ్ కదా, నన్నే ప్రేమించాలని కృష్ణుడు అనుకుంటారు కదా అని వెంటనే నేను హ్యాండ్ రేస్ చేసి క్లాస్లో క్వశ్చన్ అడిగాను. కానీ మహారాజ్, నాకైతే నా తల్లిదండ్రులు చాలా ఇష్టం, మళ్ళీ కృష్ణుడు నా దగ్గర అన్నీ తీసేసుకుంటారా? అప్పుడు ఆయన వెంటనే అడిగారు, నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు అమ్మాయి? 7th అండి. అయితే 7th క్లాస్లో ఉన్నప్పుడు నీకు 10th క్లాస్ పేపర్ ఇస్తారా ఎగ్జామ్లో? 7th క్లాస్ ఇస్తారా? 7th క్లాసే ఇస్తారు. మళ్ళీ మనం ఏ లెవెల్లో ఉంటే కృష్ణుడు అలానే లాగుతారులే, నువ్వేం భయపడొద్దు. మనం కృష్ణుడు అన్నీ లాగేస్తారంటే ఆ మెంటల్గా అలా ప్రిపేర్ కూడా చేస్తారు, డివోషన్లో ఆ మెచ్యూరిటీ కూడా మనకి ఇస్తారు, అప్పుడే అన్నీ లాగుతారు. అందుకోసం చూడండి, నారద్ మునికి ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, మన నారద్ ముని ఒక కథ వింటే, ఆయన ఒక 5 సంవత్సరాల అబ్బాయి, అండ్ వాళ్ళ అమ్మగారు చనిపోతారు, అండ్ నాన్నగారు లేరు, ఆయనకు అసలు ఎవరు దిక్కు లేదు. తినడానికి కూడా భక్తి వేదాంతస్ ఏదైతే తినేవారు, మిగిలిపోయిన ప్లేటుల్లో ఏదైతే ఉంటే అదే తినేసి ఆయన జీవితం కొనసాగింది. అండ్ అలాంటి పరివేశంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఒక పాము కాటేస్తే. కానీ నారద్ ముని అంటారు, అనుగ్రహ, కృష్ణ నా మీద ఎంత అనుగ్రహం చూపించారు చూడండి, మా అమ్మగారు చనిపోయారు. సో ఆ మెచ్యూరిటీ నారద్ మునికి అంత చిన్న ఏజ్లో కూడా వచ్చేసింది. కృష్ణ ఒకవేళ ఇలా చేశారంటే తప్పకుండా దాని వెనక ఒక రీజన్ ఉంది, కృష్ణ ఏం చేసినా దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. నాకు ఒక కథ గుర్తొచ్చింది, ఎలా ఒకసారి కృష్ణ ఆయన అర్జున్ వేటాడడానికి వెళుతూ ఉంటే సాయంత్రం అలసిపోయి ఎక్కడైనా ఒక ఉండామని వెతుకుంటున్నారు. ఎక్కడ ఉంటామంటే ఒక గుడుసు కనిపించింది అడవి లోపల, అక్కడ ఒక వృద్ధ మహిళ ఉంది. సో అమ్మ ఏమనుకోకపోతే రాత్రి ఇక్కడ పడుకోవచ్చా అంటే తప్పకుండా అని అన్నింది. వాళ్ళిద్దరు అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు పొద్దున అయ్యేసరికి ఇంకా వాళ్ళు బయలుదేరుతూ ఉంటే ఆవిడ చాలా ప్రేమతోని పాలు ఇచ్చిందనమాట తాగడానికి. కృష్ణ అండ్ అర్జున్ పాలు తాగేసి వెరీ హ్యాపీ అనమాట. ఆవిడ చాలా ముసలితనం చేరి ఉంది, ఎవ్వరు లేరు ఆవిడకి దిక్కు. ఒక ఆవు ఉంది, ఆవు నుంచి పాలు తీసేసి పక్క ఉన్న గ్రామాల్లో అమ్మితే వాళ్ళు ఏదైనా ధాన్యము ఏదో ఇస్తే అది తినేసి బ్రతికేదనమాట. సో కృష్ణ అర్జున్కి పాలిచ్చి నన్ను సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు, చాలా హ్యాపీ అని నమస్కారం పెట్టింది. కృష్ణ అర్జున్ వెళ్ళిపోతూ ఉంటే అర్జున్కి ఒక సందేహం వచ్చింది. సో దారిలో రథం మీద ఉన్నప్పుడు అర్జున్ అన్నాడు, మీరేమనుకోకపోతే కృష్ణ నేను ఒకటి అడగవచ్చా? ఏంటి అంటే, మీరు అన్నారు కదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త మీకు ఎవరైనా ఏదైనా ఇస్తే
మీరు ప్రతిస్పందిస్తారు కదా. మళ్ళీ ఈ ముసలామె మీకు ఒక కప్లో పాలు ఇచ్చింది, ఎంతగా ప్రేమ చూపించింది, మళ్ళీ మీరేం ప్రతిస్పందించలేదు? ఆవిడకి దీవించవచ్చు కదా. ఆవిడ దగ్గర ఏమీ లేదు, కొంచెం ధనము ఏదైనా ఆవిడకి ఇస్తే బాగుండేది కదా, సమ్ వెల్త్. ఆవిడకి ఏమీ లేదు, చిన్న గుడిసెలో ఉంటుంది. కృష్ణ వెంటనే అన్నారు, ఇచ్చాను అని. నేను చూడలేదు, ఏమి ఇచ్చారు? అదే చూడు, ఇప్పుడు గంట లోపల ఆవు చనిపోతుంది. అదేంటి స్వామి, మీరు దీవించారా లేదు శపించారా? ఆవిడ దగ్గర ఏమీ లేదు పాపం, ఉన్నది ఆ ఆవుే. ఆవు చనిపోతే ఇంకా ఆవిడకి తినడానికి కూడా ఉండదు. అదే కదా, దీవించాను, ఆవు చనిపోతుంది. నాకు అసలు అర్థం అవ్వట్లేదు కృష్ణ, నాకు ఒకసారి వివరంగా చెప్పండి అంటే, లేదు రేపటికల్లా ఆవిడ జీవితకాలం అయిపోయింది, ఆవిడ చనిపోతుంది. కానీ ఆవిడకి ఆవు మీద చాలా ఆసక్తి ఉంది. అందుకోసం ఇప్పుడు ఈ ఆవు చనిపోయింది అనుకో, ఆ ఒక ఆసక్తి కూడా పోతుంది. అప్పుడు ఏంటంటే చివరి సమయంలో నన్ను స్మరించి దేహాన్ని త్యాగం చేస్తుంది. అందుకోసం ఏర్పాటు చేశాను. సో ఒక్కొక్కసారి మనకి కఠినంగా అనిపించవచ్చు, కృష్ణ చాలా కఠినంగా ఉన్నారు, చాలా కఠోరంగా ఉన్నారు. కానీ దాని వెనక ఒక కారణం ఉంటుంది. నాకు శ్రీల ప్రభుపాద ఒక కథ గుర్తొస్తుంది. ఎలా హిమవతి మాతాజీ అని శ్రీల ప్రభుపాద ఒక డిసైపుల్, ఆవిడకి ఒక పిల్లి మీద చాలా ఆసక్తి ఉండేది. ప్రభుపాద ఆవిడ ఇంటికి వెళ్ళారు హౌస్ ప్రోగ్రామ్కి. అప్పుడు ఆవిడ ప్రభుపాద దగ్గర పిల్లి వచ్చి ప్రభుపాద ఒక కాలు దగ్గర ఉంటే ఆవిడ చెప్తున్నారు, ప్రభుపాద నాకు ఈ పిల్లి అంటే చాలా ఆసక్తి, ఏంటో మళ్ళీ అది వదలలేకపోతున్నాను. ప్రభుపాద ఏమీ చెప్పలేదు, నవ్వుతూ స్మైల్ ఇస్తూ ఆ పిల్లి ఒక నెత్తి మీద ఇలా హ్యాండ్ పెట్టారనమాట. సో డివోటీస్ అందరు చూస్తున్నారు ప్రభుపాద ఎంత కంపాషనేట్గా ఉన్నారు, ఎంత ప్రేమగా చూస్తున్నారని. అంతే, ఆ హౌస్ ప్రోగ్రామ్ అయిపోయింది, అందరు టెంపుల్కి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆ పిల్లి చనిపోయింది. సో ఇది ప్రభుపాద ఒక దీవించడం, ఎందుకంటే దీని మీద ఆసక్తి ఉంది కదా. సో క్రూరం కాదు, దే ఆర్ సీయింగ్ ద బిగ్గర్ పిక్చర్ అండ్ దే ఆర్ కీపింగ్ ద బిగ్గర్ పిక్చర్ యాజ్ ద బిగ్గర్ పిక్చర్. సో చిన్న చిన్న అసౌకర్యాలు ఉంటాయి భక్తి జీవితంలో, కానీ దే ఆర్ ఫర్ ఎ బిగ్గర్ సౌకర్యం, బిగ్గర్ ఫెసిలిటీ. లైక్ ప్రభుపాద్ ఎప్పుడు అనేవారు, ఒకసారి వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ప్రభుపాద్ కారులో కూర్చున్నారు, అక్కడ ఒక రోడ్ రిపేర్ అయిపోతూ ఉంటే అక్కడ రాశారు సారీ ఫర్ టెంపరరీ ఇన్కన్వీనియన్స్. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, ఈ భౌతిక ప్రపంచం కూడా అలానే ఉంది, టెంపరరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ పర్మనెంట్ హ్యాపీనెస్. మనం కొన్ని భరించాలి, కొన్ని టాలరేట్ చేయాలి, but future is very beautiful. So yes, Krishna has his own way to protect the devotees. So ee roju manam entante chinnaga ee protect, PROTECT, ఈ protect ని ఒక నిర్వచనం చెప్తాను. ఈ acronym ని ప్రతి ఒక్క లెటర్కి ఎలా మనకి కృష్ణుడు కాపాడుతున్నారు, ఎన్ని రకాలుగా మనకి కృష్ణుడు కాపాడుతున్నారు. సో ఫస్ట్ ఏంటంటే P ఫర్ పర్సనల్. ఒక్కొక్కసారి కృష్ణ మనకి పర్సనల్గా కాపాడతారు, ఆయన పర్సనల్గా ఇంటర్ఫియర్ చేసి భక్తుడిని కాపాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము గోవర్ధన్ లీలాలోనే కృష్ణ స్వయంగా వెళ్ళి గోవర్ధన్ ఎత్తి భక్తుల్ని కాపాడారు. మనం మహాభారత్లో చూస్తాము ఎలా అర్జున్ అండ్ భీష్మది ఫైటింగ్ అయిపోతూ ఉంటే ఎప్పుడైతే కృష్ణ చూశారు భీష్మ చాలా పవర్ఫుల్గా అర్జున్ మీద దాడి చేస్తున్నారు, అప్పుడు కృష్ణుడు వెంటనే ఒక రథచక్రాన్ని తన చేతి మీద తీసుకొని పరిగెత్తారు, భీష్మని హెచ్చరించారు అన్నమాట. అలానే మనం చూస్తాం మహాభారత యుద్ధంలో ఎన్నిసారి కృష్ణ అర్జున్ని కాపాడారు. అండ్ పూర్వంలో కాదు, మీరు కొత్తగా అంటే ఈ మధ్యలో కూడా పర్సనల్గా చాలామంది డివోటీస్ని కాపాడుతున్నారు. అంటే దానికి రుజువుగా ఒక కథ చెప్తాను, మీ ముందు కూడా చాలాసార్లు ఈ కథ చెప్పి ఉంటాను. జస్ట్ ఒక మేబీ 45-50 ఇయర్స్ బ్యాకే వృందావన్లోని చాలామంది సాధువులు ఉంటారు కదా. బృందావనంలో మనకి ప్రతి వీధిలోనే ఎంతోమంది సాధువులు కనిపిస్తారు. సో మామూలుగా సాధు బాబాకి అందరూ సాధు మహారాజ్ అంటారు, మహారాజ్ అంటారు, గురూజీ అంటారు. కానీ ఇతనికి మాత్రం అందరూ జడ్జ్ సాహెబ్ అనేవారు అనమాట. జడ్జ్ సాహెబ్ అంటే న్యాయాధీశులు అనమాట. సో కొందరు అడిగారన్నమాట, ఎందుకు ఈ సాధుకి అందరూ జడ్జ్ సాహెబ్ ఎందుకు అంటారు? తనేం జడ్జ్ కాదు కదా, సాధు ఉన్నాడు సన్యాసి బట్టల్లోనే. సో అప్పుడు ఎవరో ఒకరు అన్నారా, మీకు తెలియదు ఇతని కథ మీకు చెప్తాను, అసలు ఏంటి జరిగింది. పూర్వంలో ఇతను ఒక గ్రామవాస్, ఇతను ఒక జడ్జ్ అనమాట. ఎక్కడ సౌత్ ఇండియాలో అంటే మనం ఉన్న ప్లేస్లోనే ఒక జడ్జిగా ఉండేవాడు. తన జీవితంలో ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఏంటంటే ఒక గ్రామంలోని ఒక రైతు ఉండేవాడు, రైతు అనుకోండి లేదంటే కేవట్ అనుకోండి. తనకు ఒక అమ్మాయి, తను పేదవాడు, అమ్మాయికి పెళ్లి చేయించాలి, డబ్బులు లేదు. ఆ ఊర్లో ఉన్న ఒక జమీందారు దగ్గర అప్పు తీసుకున్నాడు.
అమ్మాయి పెళ్లి చేపించేశాడు. బాగా కష్టపడి ఏదైతే అప్పు తీరేశారో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఇవ్వాలి అన్నీ కట్టేశాడో అయిపోయింది. ఇప్పుడు ఎలాగో ఇంకా భార్య లేదు, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇంకా ఇంట్లో ఉండి ఏంటి లాభం అని అంతా మానేసి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న గుడి లోపల ఉంటున్నాడు. అక్కడ ఒక శ్రీరాముల వారి గుడి అనమాట. అక్కడే ఉంటున్నాడు. జీవితం చాలా హ్యాపీగా ఉంది. ఒక్కొక్కసారి గుడి తుడుస్తాడు, సేవ చేస్తాడు, ప్రసాదం తింటారు, జీవితం బాగానే కొనసాగుతుంది. కాకపోతే జరిగిన చిన్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ అప్పు అంతా తీర్చేశాడు, వాళ్ళు జమీందారులు ఒక లేఖ మనకిస్తారు కదా, ఓకే మీ డబ్బులన్నీ మాకు ఇచ్చేశారని. ఎప్పుడైతే జమీందారు ఆ లేఖ రాసి తనకి చేతిలో ఇచ్చి చదువు ఏం రాశాను అంటే తను అన్నాడు, నాకు చదువు రాదండి అని అన్నాడు. సో ఎలాగో నేను మీకు ఇచ్చేసాను డబ్బులు, నేను మీకు నమ్ముతున్నాను, ఏదైనా రఘునాథ్జీ చూస్తున్నారు. రఘునాథ్ అంటే శ్రీరాముల వారు. మనం తెలుగులో ఎలా అంటారు, శ్రీరాముల వారు చూస్తున్నారని. అతను ఏదైనా శ్రీరాముల వారు చూస్తున్నారు కదా, శ్రీరాముల వారు చూస్తున్నారు కదా అని అనడం. ఇతనికి ఒక బ్యాడ్ థాట్ వచ్చింది. ఇతనికి చదువు రాదు, నేను రాసింది చదవలేడు, మళ్ళీ ఎందుకు నేను ఒప్పుకోవాలి? అయితే అవునా సరే ఒక్కసారి ఇవ్వు, వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం నా కోసం ఒక గ్లాస్ నీళ్ళతే. తను ఎప్పుడైతే లోపల నీళ్ళకి వెళ్ళాడు, ఇతను వెంటనే తీసుకొని ఒక బుక్ లోపల వెళ్ళి దాచేసి ఇంకొకటి రాసేసి ఇచ్చేసాడు చేతిలో. తనకి ఎలాగో చదువు రాదు, థ్యాంక్ యూ అండి అని తీసుకొని పెట్టేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ టెంపుల్లో ఉంటున్నాడు, రాములవారి గుడిలో ఉంటున్నాడు, అక్కడ పూజారి దగ్గర పెట్టుకున్నాడు, ఇదే నాకు ఒక ఆస్తి, ఇంకేమీ లేదు. ఇప్పుడు జమీందారికి ఏంటంటే దుర్బుద్ధి పుట్టి తన దగ్గర మళ్ళీ డబ్బులు లాగదామని ఊరికి టెంపుల్లో సేవ చేస్తున్నాడు. మళ్ళీ డబ్బులు అడిగాను అనుకోండి, మళ్ళీ పని చేసి మళ్ళీ నా అప్పు తీరుస్తాడనమాట. వెంటనే వెళ్ళి గ్రామవాసులు అందరినీ పిలిచేసి ఇగోండి నా డబ్బులు ఇవ్వట్లేదు. ఇతను లేదండి నేను డబ్బులు ఇచ్చానంటే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, కోర్టులో కేసు పెట్టేశారు. కోర్టులో కేసు పెట్టేసి ఇప్పుడు ఇతను వెళ్ళాలి కదా కోర్టుకి. సో ఇతను వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళిపోతే ఆ జడ్జి గారు చాలా మంచి ఆయన, అంటే ఇతనే ఆ జడ్జి, తను చాలా మంచి ఆయన. తను ఇతనికి అడిగాడు, చూడు నాన్న ఏదైనా నువ్వు నిజం చెప్పాలి, నువ్వు అతని దగ్గర డబ్బులు తీసుకున్నావా? తీసుకున్నానండి. నువ్వు డబ్బులు వెనక్కి ఇచ్చావా? ఇచ్చానండి. ఎవరు చూశారు అది నువ్వు డబ్బులు వెనక ఇవ్వడము అంటే? నేను నిజం చెప్తున్నానండి, ఆ రోజు నేను తనకి డబ్బులు ఇచ్చినప్పుడు రఘునాథ్ గారు సాక్షి, అంటే రాములవారి సాక్షి, అతను రాములవారి సాక్షి నేను ఇచ్చేసానని. ఇప్పుడు తనేంటంటే ఈ రాములవారి సాక్షి అంటే తను ఏమనుకుంటానంటే, రాములవారు అంటే ఎవరో మనిషి అనమాట, తన పేరు రాముడేమో అని అనుకుంటాను. అవునా రాములవారి సాక్షి అంటే? అవునండి రాములవారి సాక్షి నేను ఇచ్చానని. అయితే సరే నువ్వు ఇంకా, అతను ఏడుస్తున్నాడు, నేను చాలా పేదవాడని, నా దగ్గర ఏమీ లేదు, నేను ఇవ్వడం ఇచ్చేసానండి. నేను ఏడుస్తే ఆ జడ్జి గారు తన మీద చాలా బాధ వేసి సరే నువ్వు వెళ్ళిపో, నేను ఏదో ఆలోచిస్తాను. అప్పుడు అనుకున్నాడు, పోన్లే ఒకరు సాక్షిగా ఉన్నాడు కదా, తన్ని పిలిచేస్తే అయిపోతుంది కదా అని తను ఒక ఫర్మాన్ రెడీ చేశారు. సో కోర్టు వాళ్ళు నోటీస్ పెడతారు కదా, సో శ్రీరాములు వారు ఎవరు వాళ్ళని నోటీస్ పెట్టేసి ఆ గ్రామంలో పంపించారు. ఇప్పుడు ఆ కోర్టు నోటీస్ తీసుకుని ఆ మనిషి తిరుగుతున్నాడు గ్రామం అంతా. ఈ రఘునాథ్ అంటే హిందీలో రఘునాథ్ అంటారు, తెలుగులో రాముల వారు అంటారు. ఈ రాముల వారు ఎక్కడండి, రాముల వారు ఎక్కడండి, ఇక్కడ ఆ పేరు మీద ఎవరు లేరండి. మొత్తం మీద ఒక అతను చూడండి, ఆ పేరు మీద అక్కడ ఎవరు లేరు, కావాలంటే రాముల వారు ఒక గుడి ఉంది, అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు అనమాట. అంటే అక్కడికి వెళ్ళి అతను ఏమనుకున్నాడు, రాముల వారు గుడి ఉందంటే మేబీ తను చాలా రిచ్ మ్యాన్, తను ఒక గుడి కట్టాడేమో అని. సో తను హ్యాపీగానే ఏంటంటే అది పట్టుకొని వెళ్ళాడు. వెళ్తే ఆ పూజారి బయట కూర్చొని జపం చేస్తున్నాడు. ఇది రాముల వారి గుడి అండి అంటే, అవునండి, అయితే తీసుకోండి, సైన్ చేయండి అని. ఆ పూజారికి అర్థమవుతుంది, ఏంటి నన్ను సైన్ చేయమంటున్నారంటే. అప్పుడు తను చదివాడు కోర్ట్ నోటీస్ అని. ఆ పూజారికి భలే నవ్వు వచ్చిందనమాట. అంటే అప్పుడు తన మనసులో అనుకున్నాడు, శ్రీరాముల వారు ఇప్పటి వరకు మీకోసం ఎవరో బట్టలు పంపించారు, ఎవరో భోగం పంపించారు, ఫ్రూట్స్ పంపించారు, ఇదేంటి ఈరోజు మీకోసం కోర్ట్ నోటీస్ మొట్టమొదటిగా వచ్చింది, చాలా వింతగా ఉంది మీకోసం కోర్ట్ నోటీస్ రావడం అని. తను ఏంటంటే వెంటనే సైన్ చేసేసి అది తీసేసుకున్నాడు. ఇతను కూడా పోన్లే, ఇతనే రాముల వారేమో ఇచ్చేసాను, రాముల వారి గుడి ఇచ్చేసాను, రాముల వారికి అయిపోయిందని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిని కోర్టు నోటీస్ చదివేసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళాడు, ఎవరైతే తుడుస్తున్నాడు. ఏంటి భగవంతుడి పేరు రాపించావా అంటే, నేనేమలా చెప్పలేదండి, వాళ్ళు అడిగారు ఎవరు సాక్షి, నేను చెప్పాను, నిజమే చెప్పాను, నేనేమైనా అబద్ధం చెప్పానా, శ్రీరాముల వారి సాక్షి అని నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు తనకు అర్థమవుతుంది ఇప్పుడేం చెయ్యాలి, ఎందుకంటే రాముల వారి సాక్షి అని చెప్పేశాడు అనమాట. ఇప్పుడు ఈ భక్తుడు వెళ్ళి శ్రీరాముల దగ్గర నిలబడి ఈ కేవట్టు ఎవరైతే ఈ పేదవాడు తను చెప్తున్నాడు, చూడు భగవంతుడు, ఇప్పుడు నీ పేరైతే రాసేశారు కోర్టులో, నేను చెప్పలేదు, నేను జస్ట్ నిజం చెప్పాను, ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగైనా కాపాడాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు నన్ను కాపాడలేదనుకో ఏం పర్వాలేదు, ఎందుకంటే పరువు నీది పోతుంది,
నాది కాదు. అప్పుడు అందరూ అనుకుంటారు కదా, ఈ భక్తుడిని ఎప్పుడు భగవంతుడు కాపాడారని. నీ పరువు పోతుంది, నిన్నెవరు పూజించరు. నాకేంటి, కాపాడినా ఓకే, కాపాడకపోయినా ఓకే, నీ పరువు నువ్వు కాపాడాలనుకుంటే నన్ను కాపాడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తర్వాత ఇంకా కోర్టు నోటీస్కి డేట్ వచ్చేసింది కదా, ఆ డేట్కి ఇంకా ఇతను వెళ్ళాలి కదా. సో అతను ఒకరోజు ముందే వెళ్ళిపోయాడు, ఎందుకంటే చాలా వాక్ చేసి వెళ్ళాలి, తన దగ్గర ఏం డబ్బులు లేదు. సో తను వెళ్ళిపోయి ఇంకా భగవంతుడికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు పూజారి కోర్టు డేట్, ఏ రోజు అయితే కోర్టు డేట్, ఆ రోజు పూజారి ఏం చేశాడు, పొద్దున తొందరగా లేచి తను స్నానం చేసి భగవంతుడికి స్నానం చేయించేసి అభిషేకం చేసి కొత్త బట్టలు వేయించేసి తను భగవంతుడి దగ్గర నిలబడి, ఈరోజు కొత్త బట్టలు వేయించాను, కోర్టుకు వెళ్ళాలి కదా, నువ్వు బాగుండాలి, ఎప్పుడు టెంపుల్ నుంచి బయటికి వెళ్ళలేదు కదా, స్వామి ఎలాగైనా నువ్వు వెళ్ళాలి, తన్ని కాపాడుకో, నీ మీద తను ఆధారపడి ఉన్నాడు, తన్ని ద్రోహం చేయొద్దు, తన్ని మోసం చేయొద్దు, నిన్ను ఎంతలాగా నమ్ముతున్నాడో, నువ్వు తప్పకుండా వెళ్ళాలని పూజారి ప్రార్థించారు. ఈ లోపల ఏంటంటే తను కోర్టుకు వచ్చేసాడు. అక్కడ అతను ఉన్నాడు, ఆ కేవటుడు ఉన్నాడు, ఆ జమీందారు ఉన్నారు, జడ్జి గారు కూర్చున్నారు. జడ్జి గారు అడుగుతున్నాడు, ఎక్కడ రాముల వారు ఎక్కడున్నారు రాముల వారు? సో ఇతను, ఆయన ప్రతి చోట్ల ఉంటారండి, ఇక్కడ కూడా ఉంటారేమో, ప్రతి చోట్ల ఆయన ఎక్కడో ఉంటారు, ప్రతి చోట్ల ఉంటారని. అయితే ఇంకెందుకు తనతో మాట్లాడమంటే, సరే అయితే ఉన్నారని కదా పిలవండి అని. సో అప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఎప్పుడైతే జడ్జి దగ్గర ఒక అతను నిలబడతాడు కదా, దానికి ఏమంటారు, ఆ గుమస్తా, అతను వెంటనే రాముల వారు హాజిర్ హో అంటే హిందీలో అంటారన్నమాట, రండి ఉంటే హాజిర్ హో 3 సార్లు చెప్తున్నారు. ఇతను కూడా చూస్తారు ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే భగవంతుడికి పిలుస్తున్నారు వీళ్ళు, హాజిర్ హో. ఇప్పుడు భగవంతుడిని ఎలాగైనా ఎవరైనా పేరుతో పిలిస్తే ఆయన రావాల్సిందే కదా. వెంటనే భగవంతుడు వచ్చారు. ఎలా వచ్చారు, ఒక వృద్ధ వయసులో ఉన్న ఒక మనిషిలాగా చిరిగిపోయిన బట్టలతోని, ఒక స్టిక్తోని, ఒక పగడి వేసుకొని, ఒక బ్లాంకెట్ వేసుకొని మెల్లగా నడుస్తూ వచ్చారన్నమాట. వచ్చి ఆ కోర్టులో విట్నెస్ బాక్స్లో నిలబడారు. ఈ కేవట్ కూడా షాక్ అయిపోతారు, ఇతను ఎవరు అని. వెంటనే వాళ్ళు భగవద్గీత పట్టుకొని వెళ్ళారు. మీ పేరేంటి చెప్పండి. మీరు శ్రీరాముల వారేనా? అవును, నేను శ్రీరాముడు వాళ్ళు. మీరు ఏం చెప్తే నిజం చెప్తాను? అవును, నేను ఏం చెప్తే నిజమే చెప్తాను. అయితే అతను ఆ రోజు ఆ జమీందారు ఇతను డబ్బులు వెనక్కి ఇచ్చినప్పుడు మీరు చూసారా? అవును, నేను చూశాను, నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ ఆ కాగితం ఎక్కడుంది, ఇతని ఇలా. సో అప్పుడు శ్రీరాములు వారు అన్నారనమాట, నేను అక్కడ ఉన్నానండి సాక్షిగా, నేను చెప్తున్నాను. అతను ఇంకొక కాగితం రాశారు, అది రెడ్ కలర్ ఫైల్లో ఉందండి, ఆ లాకర్లో ఉందండి. ఈ జమీందారికి ఇక్కడే ఉంచేసి నాతో వస్తే నేను చూపిస్తాను అది ఎక్కడ ఉందనమాట. ఆ ఫైల్ లోపల ఉంది కాగితం, ఎక్కడైతే దాన్ని రాశాడు డబ్బులు నా దగ్గరికి అన్నీ వచ్చేసాయి అని. ఇతను మళ్ళీ ఏదో రాంగ్గా ఫేక్గా రాశాడు ఇంకొకటి అని. అప్పుడు తన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఫైల్ దొరికేసింది. అతను అక్కడ నుంచి అలా వెళ్ళిపోయారు భగవంతుడు. వీళ్ళు వెనక తెచ్చారు, అతను గెలిచేశాడు, హ్యాపీ. తను కూడా వెరీ హ్యాపీ. జమీందార్ని అరెస్ట్ చేసేసారు, అబద్ధం చెప్పారని అంత అయిపోయింది. ఆ తర్వాత ఈ కేవట్ని ఆ జడ్జి గారు క్యాబిన్లో పిలిచారు. అయ్యా, ఈ రాముల వారు ఉన్నారు కదా, అది మీ గ్రామమేనా? అవును. అసలు అతను ఎక్కడ ఉంటారు? అదే నేను ఎక్కడ ఉంటాను అక్కడే ఉంటాను. అదే నువ్వెక్కడ ఉంటావు? అదే ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నాను. అదే బాబు, మీరిద్దరు ఎక్కడ ఉంటున్నారు? అదేనండి, ఆ రాముల వారి గుడిలో ఉంటున్నారు. సరే, కానీ ఆ రాముల వారు ఎక్కడ ఉన్నారు? ఆయనే కదండి రాముల వారు. అంటే ఆయన చూడ్డానికి పూజారిలాగైతే అనిపించలేదు, ఎందుకంటే పూజారులు అంటే చాలా నీట్గా ఉంటారు కదా, ఏదో అతను చిరిగిపోయిన బట్టలు ఉన్నారు. పోనీ అలా ఆయన గుడి కట్టించారని కూడా అనిపించట్లేదు, ఎందుకంటే అంత ధనవంతుడిలాగా అయితే అనిపించట్లేదు. అసలు ఆయన ఎవరు అంటే, ఆయనే కదండి రాముల వారు. అదే కదా బాబు నీకు అడుగుతున్నాను, అదే ఆయన ఎవరు అని అడుగుతున్నాను. మీకు అర్థం అవ్వదండి. ఎందుకంటే మీకు చదువు ఎక్కువ ఉంది కదండి, చదువు ఎక్కువ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వదండి. ఇది అర్థం చేసుకోవడానికి చదువు కాదండి, భక్తి కావాలి. అప్పుడు ఆయనకు అర్థమైంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అదేనండి, ఆ గుడి లోపల ఎవరైతే ఉంటారో శ్రీరాముల వారు, ఆయనే రాముల వారు అనమాట. అప్పుడు జడ్జి గారు ఇంకా ఏడ్చి అది శ్రీరాముల వారు వచ్చారండి. అవును, శ్రీరాముల వారే వచ్చానండి సాక్షి ఇవ్వడానికి అనమాట. అప్పుడు ఆయన బాగా ఏడ్చి వెంటనే రెసిగ్నేషన్ లెటర్ రాసేసి ఇంకా నాకు ఇది వద్దు, నాకు ఈ పొజిషన్ వద్దు, నాకు ఏమీ వద్దు. అప్పుడు అందరూ అడుగుతున్నారు, ఎందుకు ఏమైంది అంటే ఆయన అన్నారు, అసలు నన్ను చూడండి, నేను ఎలా ఉన్నాను, అసలు ఎవరి దగ్గర అయితే దేహాన్ని త్యాగం చేసినప్పుడు నేనే వెళ్ళి నిలబడాలి ఆయన ఒక న్యాయాలయంలోని, అలాంటి దేవాది దేవుడు వచ్చి ఉంటే నేను హ్యాపీగా జడ్జి చైర్లో కూర్చొని ఆయనకి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఆయన నాకు సమాధానం చెప్తూ ఉంటే నేను విన్నాను, అసలు నాకు చాలా సిగ్గేస్తుంది, ఇంకా నేను ఆయన్ని మొహం చూపించలేను అని వెంటనే అన్నీ మానేసి ఆయన బృందావనికి వెళ్ళిపోయారు. బృందావన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా
అసలు ఎప్పుడు ఆయన బృందావన్లో ఏ గుడి లోపలికి కాలేసేవారు కాదు. ఎందుకంటే నేను భగవంతుని మొహం చూపించలేను ఎందుకు అని. సో గుడి బయటే ఏదైనా మట్టి ఏదైతే ఉంటుందో అదే ఆయన హెడ్ మీద తీసుకొని, నేను చాలా షేమ్ఫుల్గా ఉన్నాను, నేను మిమ్మల్ని ఫేస్ చూపించలేనని అలానే బృందావన్లో రాధే రాధే కృష్ణ కృష్ణ చెప్తూ తిరిగేవారు అనమాట. ఇది నిజమైన ఘటన, 50 సంవత్సరాల ముందు ఘటన. అప్పుడు నుంచి అతను ఎక్కడ వెళ్ళినా అందరూ అంటారు జడ్జ్ సాహబ్ వచ్చారు, జడ్జ్ సాహబ్ వచ్చారనమాట. సాధుగారు అని ఎవరు చెప్పేవారు కాదు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప జడ్జ్. కానీ అన్నీ మానేశారనమాట. ఎప్పుడైతే తను భగవంతుని ముఖాముఖి చూశాను కానీ భగవంతుని పోల్చుకోలేకపోయాను, నా చదువు వేస్ట్, నా పొజిషన్ వేస్ట్ అనమాట, నాకు భక్తి కావాలి అనమాట. సో ఎస్, పీ ఫర్ పర్సనల్. ఒక్కొక్కసారి పర్సనల్గా భగవంతుడు ఎలా అయితే గోపికల్ని ఆ రోజు వ్రజవాసుల్ని ప్రొటెక్ట్ చేశారో అలానే పర్సనల్గా భగవంతుడు వచ్చి ప్రొటెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఆర్ ఫర్ రిప్రజెంటేటివ్. ఒక్కొక్కసారి పర్సనల్గా రాలేకపోవచ్చు కానీ ఎవరో చేత మనకి రక్షణని కలగపిస్తారు. ఉదాహరణకి మనం చూస్తాం మహాభారత్లో కూడా ఎప్పుడైతే దుర్యోధను ఏమనుకున్నారంటే ఈ పాండవాలందరినీ కాల్చేయాలని ఒక లాక్షాగ్రహాన్ని తయారు చేశారు. అప్పుడు భగవంతుడు ఏం చేశారు, విదుర్ చేత మెసేజ్ పెట్టారు. అప్పుడు విదుర్ వెళ్ళి పాండవాళ్ళకి చాలా పజల్గా అడిగాడు, అగ్గి నుంచి ఎవరు వాళ్ళు ఎవరు కాపాడగలుగుతారంటే ఎలుకలు, ఎందుకంటే వాళ్ళు డిగ్ చేసేసి లోపల వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి ఏమీ అవ్వదు అని అలా హింట్ ఇచ్చేస్తే పాండవాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు కూడా డిగ్గింగ్ చేసేసి ఎలాగో ఆ లాక్షాగ్రహం నుంచి వాళ్ళు కాపాడుకొని వెళ్ళిపోయారు. సో ఎస్, ఒక్కొక్కసారి రిప్రజెంటేటివ్. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారనమాట. శ్రీల ప్రభుపాద్ అన్నారు, కృష్ణుడు సుమతి మురార్జీని నన్ను సాయం చేయడానికి పంపించారు, లేదంటే నేను ఒక వృద్ధ వయసు చేరిన ముసలాయన, నాకు ఎవరు ఇలా టికెట్ స్పాన్సర్ చేస్తారు? కానీ శ్రీల ప్రభుపాద్ సుమతి మురార్జీ చేత నన్ను హెల్ప్ చేశారు, అప్పుడే కదా నేను అమెరికా వెళ్ళి ఆ ప్రచారాన్ని చేయగలను అనమాట. సో ఎస్, ఒక్కొక్కసారి కృష్ణ తను ఒక రిప్రజెంటేటివ్. కానీ అది మనం అర్థం చేసుకోవాలి, లేదు కృష్ణుడే కాపాడుతాడని కాదు. కృష్ణ హ్యాస్ సో మెనీ వేస్ ఆఫ్ ప్రొటెక్టింగ్. ఆ వేస్ ఆఫ్ ప్రొటెక్షన్ మనం అర్థం చేసుకోవాలి. నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఎలా ఒకసారి ఒక అతను చాలా గొప్పగా తపస్సు చేశారు. తపస్సు చేసినప్పటికీ భగవంతుడు ముఖాముఖి వచ్చి నీకేం కావాలంటే, ఏం లేదు స్వామి, మీరు ఎల్లప్పుడూ నన్ను రక్షించాలి, నన్ను కాపాడుకోవాలంటే సరే అని దీవించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ ఒక గ్రామంలోనే చాలా భారీ వర్షాలన్నమాట. ఎంతలాగా అంటే మొత్తం అంతా గ్రామం నీళ్ళు మునిగిపోతుందన్నమాట. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ చలో మనం ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళిపోతాము, ఇక్కడ రిస్క్గా ఉంది అంటే, మీరందరూ వెళ్ళండి, ఎందుకంటే నాకైతే కృష్ణతో డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఉంది, ఆయన వచ్చి నన్ను కాపాడతారు, మీరు వెళ్ళండి అంటే అందరు ఇతనేంటి అంత మూర్ఖులుగా ఉన్నారని అందరూ వెళ్ళిపోయారనమాట. కానీ మొత్తం మీద గ్రామం ఏంటంటే నీళ్ళు మునిగిపోతుంది అనమాట, అంతా నీళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. ఇతను ఎలాగో ఈత కొడుతున్నాడు అనమాట. ఆ లోపల ఏంటంటే ఒక నావికుడు వచ్చాడనమాట. వచ్చేసి, బాబు ఈ గ్రామంలో ఎవరైనా ఉన్నారా, జస్ట్ ఫైనల్గా ఎవరైనా ఉన్నారంటే ఇతను కనిపించారు. వెంటనే చేతి ఇచ్చారు, రా నువ్వు నా ఒక పడవలో ఎక్కిపోవని, మీరు వెళ్ళండి, నాకు భగవంతుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉందండి, ఆయన వచ్చి నన్ను కాపాడతారు, మీరు కానివ్వండి అన్నారన్నమాట. సరే అని ఆయన వెళ్ళిపోయాడు. ఫైనల్గానే ఇంకా లాస్ట్ హెలికాప్టర్ వచ్చిందనమాట. ఇంకెవరైనా ఉన్నారా ఈ గ్రామంలో వాళ్ళకి సాయం చేయడానికి అనమాట. అప్పుడు ఇతను కనిపించాడు. అప్పుడు వెంటనే వారు ల్యాడర్ పెట్టారనమాట. ల్యాడర్ కిందకి పంపించి, రా చేతి పైకి వచ్చే, మీరు కానివ్వండి, నాకు భగవంతుడితో డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉందని, ఆయన వచ్చి నన్ను కాపాడతారు, మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయారు. మొత్తం మీద ఇతను మునిగిపోయాడు, చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ భగవంతుడితో అడిగారు, మీరు చాలా అబద్ధం చెప్తారండి, మీరు అన్నారు నన్ను కాపాడతారని, మీరు కాపాడలేదండి, మనం మాట్లాడుకున్నాం కదా. అప్పుడు భగవంతుడు అన్నారు, నేను వచ్చాను 3 times వచ్చాను, ఒకసారి హెలికాప్టర్తో వచ్చాను, ఒకసారి పడవ తీసుకొని వచ్చాను, ఒకసారి పెద్దవాళ్ళందరితో మెసేజ్ పెట్టాను, కానీ నువ్వు రాలేదు, నేనేం చేస్తాను అనమాట. సో ఎస్, ఒక్కొక్కసారి పీ ఫర్ పర్సనల్గా కృష్ణమని కాపాడతారు, ఒక్కొక్కసారి ఆర్ ఫర్ రిప్రజెంటేటివ్. గురువుల చేత పెద్దవాళ్ళ చేత ఆయన మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఏంటంటే చాలాసారి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు, నేను ఎక్కడ వెళ్ళినా అందరూ అంటారు, ప్లీజ్ గివ్ యువర్ మర్సీ, నన్ను దీవించండి. ప్రభుపాద్ అన్నారు, నేను అంటారు, ప్లీజ్ రిసీవ్ ద మర్సీ, నేను ఇస్తున్నాను, మీరు తీసుకోవట్లేదు. సో ప్రభుపాద్ అన్నారు, తీసుకోండి, ప్లీజ్ తీసుకోండి, మీ పాత్రని తయారు చేసేసి నేను ఏదైతే ఇస్తున్నాను దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి, స్వీకరించండి. సో ఒక్కొక్కసారి కృష్ణ మనకి ఎన్ని రకాలుగా మెసేజ్ పెడతారు, కానీ మనం దాన్ని స్వీకరించట్లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ఈ అశాశ్వతమైన ఈ ఒక శరీరంలోని మనం నానా బాధ పడుతున్నాము. కృష్ణ ఆయన ప్రసాదం ద్వారా, ఆయన భక్తుల ద్వారా, ఆయన పుస్తకాల ద్వారా, ఆయన విగ్రహాల ద్వారా, ఆయన గుడిల ద్వారా
ఎంతలాగా మనకి మెసేజ్ పెడుతున్నారు, రండి 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 వెనక వచ్చేయండి, కానీ మనం దాన్ని తీసుకోవట్లేదు. కృష్ణ పుస్తకాలు మనకి కృష్ణుడు చెప్తున్నారు వే టు కమ్ బ్యాక్ హోమ్, కానీ మనం తీసుకోవట్లేదు. ఆయన భక్తుల్ని పంపిస్తున్నారు. సో సమ్టైమ్స్ P ఫర్ పర్సనల్, సమ్టైమ్స్ R ఫర్ రిప్రజెంటేటివ్. PRO ప్రొటెక్ట్, PRO. O ఫర్ ఓమ్నిపోటెన్స్. సమ్టైమ్స్ ఏంటంటే మిరాకిల్స్, సడన్గా ఏదో మిరాకిల్స్ చేస్తారు కృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్, అందరు బాగా ఆలకించండి, క్లాస్ అయిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. సో ఓమ్నిపోటెన్స్, సమ్టైమ్ సమ్ మిరాకిల్, సమ్ చేంజ్ ఇన్ ద హార్ట్, సంథింగ్ కృష్ణ ఏర్పాటు చేసేస్తారు. నాకు ఒక కథ గుర్తొస్తుంది, ఎలా భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్, ఆయన నవద్వీప్లో చాలా బాగా ప్రచారం చేసేవారు. సో ఆయన పట్ల చాలామందికి అసూయ అనమాట, ఎందుకంటే ఆయన చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా ప్రవచనాలు ఇస్తారు. సో ఎవరైతే ఆయన మీద అసూయ పడేవారు వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ గుండాస్ని హైర్ చేశారు. గుండాస్ హైర్ చేసేసి, బాబు జస్ట్ ఒక తుపాకీతో తిని చంపే, అంతే మా ప్రాబ్లం అంతా సార్ట్అవుట్ అయిపోతుంది, ఎందుకంటే తిను చాలా వేగంగానే చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు, ఈ ప్రచారాన్ని ఆపాలన్నమాట. సో అతను ఏంటంటే ఒక తుపాకీ తీసుకొచ్చేసి వెనక క్లాస్లో ఆ తుపాకీని హైడ్ చేసి కూర్చున్నాడు అనమాట. ఈయన క్లాస్ మాట్లాడుతున్నారు, ఇతను ఏంటంటే జస్ట్ ఎవరు చూడకపోతే జస్ట్ నేను ఇతన్ని కాల్ చేయాలని వెయిటింగ్ అనమాట. కానీ ఇప్పుడు అంతా, ఎందుకంటే ఎవరొకరు వస్తున్నారు, కూర్చుంటున్నారు, అందరు కదులుతున్నారు, కదలకూడదు, అందరు చుప్చాప్గా ఉంటే కాల్ చేద్దామని. సో తను అలా వెయిటింగ్ అంటే మళ్ళీ ఏం చేయాలి, చెవులు క్లోజ్ చేయలేడు కదా, క్లాస్ వినేశాడు. మొత్తం అంతా క్లాస్ వినిన తర్వాత గట్టిగా చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నాడు అనమాట. అందరికి అర్థం అవ్వలేదు, అంతలాగా గురుగారు ఏం చెప్పారు, ఇతను ఇంతలాగా ఏడ్చేస్తున్నాడు అనమాట. అప్పుడు తను వెళ్ళి ఆ తుపాకీ చూపించాడు. యాక్చువల్గా నేను మిమ్మల్ని చంపడానికి వచ్చానండి, కానీ మీ క్లాస్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది అసలు ఎంత తప్పు, మీరు ఎంత సాధువుగా ఉన్నారు, అసలు మిమ్మల్ని చంపి నాకేంటి లాభం, నాకు డబ్బులు వద్దు ఏమీ వద్దు అని. అప్పుడు తను మంచి శిష్యుడిగా తయారయ్యాడు అనమాట. సో సమ్టైమ్ కృష్ణ విల్ డూ లైక్ దట్ మిరాకల్. ఇక్కడ ఏం చేశారు, కృష్ణ వచ్చి కాపాడలేదు, కృష్ణ రిప్రజెంటేటివ్ లేదు, కృష్ణ ఒక శక్తి, తన ఒక హృదయాన్ని కృష్ణ మార్చేశారనమాట, అలా తన్ని కాపాడేశారనమాట. నాకు బడా హరిదాస్ ప్రభు కథ గుర్తొస్తుంది. ఒక దొంగ జైల్లో నివసిస్తున్నాడు, జైల్లో ఉంటూ ఒక్కొక్కసారి జైల్లోని డివోటీస్ భగవద్గీత, భగవద్ దర్శన్ మ్యాగజైన్స్ అలా పంచుతూ ఉంటారు ఖైదీలకి, ఏదో మంచి మాటలు చెప్పాలంటే ఈ ఖైదీలకి పంచుతూ ఉంటే భగవద్ దర్శన్లో ప్రభుపాద్ ఒక చిత్రపటం ఉంది. ప్రభుపాద్ చిత్రపటంలోనే ఒక ఖరీదైన వాచ్ వేసుకున్నారు. ఆ రోజుల్లోనే ఆ రోలెక్స్ వాచ్ అంటే చాలా కాస్ట్ అనమాట. ఇతని చిత్రపటం చూసేసి, అబ్బా ఇంత ఖరీదైన వాచ్ వేసుకున్నారంటే వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఈ జైలు నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఈ స్వామీజీని పట్టుకుంటాను, ఆయన దగ్గర ఉన్న ధనాన్ని దొంగలిస్తానని అనుకున్నాడు. ఎప్పుడైతే జైలు నుంచి తను బయటికి వెళ్ళిపోయారు, బయట వదిలేశారు, తను వెంటనే ఆ భగవద్ దర్శన్ మ్యాగజైన్ చూసుకొని అడ్రస్ చూసుకొని లోకల్ టెంపుల్కి వెళ్ళిపోయాడు. లోకల్ టెంపుల్కి వెళ్ళిపోతే అలానే క్లాసులు అవుతూ ఉంటే ఈ ఫోటోలో ఉన్న స్వామీజీ నేను ఒకసారి ఆయన్ని చూడాలండి. వీరు అనుకుంటున్నారు ఎంత భక్తి, భగవద్ దర్శన్ చదివేసి అంటే హృదయం మారిపోయిందేమో అంటే, స్వామీజీ అయితే ఇక్కడ లేరండి, వేరే ఊరిలో ఉన్నారు, ఒక 1 వీక్లో వస్తారంటే, మళ్ళీ ఆ 1 వీక్ నేను ఇక్కడ ఉండొచ్చా అండి మీ టెంపుల్లో అంటే, తప్పకుండా ఇక్కడ హ్యాపీగా మీరు ఉండొచ్చని. సో అప్పుడు ఆ 1 వీక్ టెంపుల్లో తనకి ఉండడానికి వాళ్ళు ఇచ్చారనమాట. సో అక్కడే ప్రసాదం తినేసి, అక్కడే రోజు క్లాస్ వినేసి, అండ్ టెంపుల్లో ఉండాలంటే వాళ్ళు వదలరు కదా, మంగళహారతికి రావాలి, క్లాస్ వినాలి, ప్రసాదం స్వీకరించాలి, మళ్ళీ ఏదో బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి. సో ఇస్కాన్ టెంపుల్ ప్రసాదం అంటే చాలా బాగుంటుంది కదా, ఫుల్ ఫీస్ట్ అని, ఆ రోజుల్లో అయితే ఫుల్ ఫీస్ట్ ప్రసాదం. సో శ్రీల ప్రభుపాదుల వారు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మరి వేరే టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా అంత అన్ని ఎక్కువ సెంటర్స్ లేదు. సో ఆయన బడ్జెట్ ఇచ్చి వెళ్తారనమాట ప్రతి టెంపుల్కి, బాబు నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంత డబ్బుల్లోనే మీ నెల అంతా లేదంటే 15 రోజులంతా మీరు గడుపుకోవాలి, సో జాగ్రత్తగా డబ్బులు వాడండి అని ప్రభుపాద ఇచ్చి వెళ్తారు. కానీ డివోటీస్ ఏంటంటే వాళ్ళు అసలు పూర్వంలో అంతా డ్రగ్ ఎడిక్ట్స్, నాన్ వెజిటేరియన్స్, ఆవు మాంసం తినే విదేశీయులు, వాళ్ళకి మొట్టమొదటిసారి ఈ గులాబ్ జామున్లు, సమోసాలు, ఈ పనీర్ సబ్జీ, ప్రసాదం తినేటప్పటికి ఎంత ఆనందం వాళ్ళకి, అదే ఒక పెద్ద ఎక్సైట్మెంట్. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రభుపాద ఇచ్చిన డబ్బులు 15 రోజులకి ఖర్చు పెట్టిన డబ్బులు 4 రోజుల్లోనే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ పనీర్ కొనేశారు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పనీర్ సబ్జీ, పాయసం అన్నీ తినేశారు. ఇప్పుడు డబ్బులు లేదనమాట. సో 4 days తర్వాత మామూలుగా దాల్ రైస్ చేశారు. దాల్ రైస్ చేస్తే మన దొంగ ఎవరైతే దొంగ తను మామూలుగా అడిగారు టెంపుల్ ప్రెసిడెంట్కి, ఏంటండి 4 రోజులు బాగా పెట్టారండి, ఇప్పుడు ఏంటంటే ఇలా పెడుతున్నారంటే, మాకు డబ్బులు లేదు, అయిపోయింది, బడ్జెట్ ఏం లేదంటే, అంతే నా ప్రాబ్లము, నేను తెస్తానండి అని అనుకున్నారు. ఇతను దొంగ కదా, వాళ్ళకి తెలియదు. అతను ఏం చేశాడు, ఒక 2-3 బస్సులు ఎక్కేసి దిగినప్పటికీ
పాకెట్లు కొట్టేసి వచ్చేసాడు. వీళ్ళు అనుకుంటాడు ఎంత భక్తి, అసలు ఇప్పుడిప్పుడే భక్తుడయ్యాడు, కలెక్షన్ కూడా మొదలుపెట్టేశాడు టెంపుల్ కోసం, ఎంత గొప్ప ఆయన అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే మొత్తం మీద 10 రోజుల తర్వాత ప్రభుపాదుల వారు వచ్చారు, వాళ్ళు తిన్ని విఐపిగా తీసుకువెళ్ళారు. ప్రభుపాదుల వారు తిన్ని మీరు ఒక్కసారి దీవించాలి ప్రభుపాదుల వారు, మీరు లేనప్పుడు ఆయనే మన టెంపుల్కి అంతా కలెక్షన్ చేసుకున్నారు, ఫండ్ కలెక్షన్ అని. వాళ్ళు తెలియదు ఇతను ఎలా తెచ్చాడు ఫండ్స్ అని, ఇతను గొప్పని అనుకున్నాడు. ఇతను కూడా ప్రభుపాద దగ్గర చూసినప్పటికీ ఫస్ట్ ఆ వాచ్ ఎక్కడ ఉంది, ఎందుకంటే వాచ్ దొంగలించాలి కదా అని తన కళ్ళు దాని మీదే ఉంది. కానీ ప్రభుపాద ఎప్పుడైతే తనతో మాట్లాడారు, బాగున్నావా, ఎలా ఉన్నావు, బాగున్నావా, అంతే. అంటే తను అన్నాడు ఆ బాగున్నావా ఎలా అడిగారు ప్రభుపాదు, నా హృదయం అంతా కరిగిపోయి, ఈ ప్రపంచంలో నన్ను అంత ప్రేమగా ఎవ్వరు చూడలేదు, ఒక నాన్నగా ఎంత చక్కగా అడిగారు. నేను ఒక జైల్లో ఖేదీ ఉన్నప్పుడు నాకెవరు అడుగుతారు బాగున్నావా అని. అసలు ఆ రోజు నేను అనుకున్నాను ప్రభుపాదు ఒక వాచ్ దొంగలిస్తాను, కానీ ప్రభుపాద నా హృదయాన్ని దొంగలించేశారు. నేను అనుకున్నాను నా జీవితం ఈ ముసలాయనకి అంకితం, ఇంకంతే. అప్పటి నుంచి భక్తుడిగా మారిపోయాడు. కంప్లీట్గా చెడు అలవాట్లు అన్నీ మానేసి ప్రభుపాద్ దగ్గర నిజం చెప్పేసి, ప్రభుపాద్ నేను ఒక దొంగని, ప్రభుపాద్ నేను ఇలా మీ ఒక వాచ్ దొంగలిద్దామని వచ్చాను, నేను ఇప్పుడు మంచి భక్తుడిగా తయారవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ప్రభుపాద్ హ్యాపీగా తనకి ట్రైనింగ్ ఇచ్చారు. కానీ చిన్న సమస్య ఏంటంటే రాత్రి అందరూ పడుకున్నప్పుడు ప్రభుపాద్ పడుకునేవారు కాదు, ఎందుకంటే ఆయన పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తారు. ఇతను కూడా పడుకునేవాడు కాదు, ఎందుకంటే పూర్వంలో అలవాటు ఉండేది కదా, దొంగ అంటే రాత్రి అంతా లేచి ఉంటారు. అప్పుడు దాన్ని వెళ్ళి ప్రభుపాద్కి చెప్పారు, ప్రభుపాద్ మొత్తం టెంపుల్లో మనం ఇద్దరే లేచి ఉన్నామన్నమాట, అందరూ పడుకున్నారు, మీరు పుస్తకాలు రాసి ఉంటారు, నాకు నిద్ర రాదు, ఏం చేయాలి ప్రభుపాద్, నాకు అలవాటు పోవట్లేదు. అప్పుడు ప్రభుపాద్ అన్నారు ఒక పని చేయి, మామూలుగానే నేను ఎప్పుడైతే ఈ పుస్తకాలు రాత్రి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే ప్రభుపాద్ ఏం చేస్తారంటే ఆ శ్లోకాన్ని చదివేసి ఆయన దగ్గర ఒక ఇది ఉంటుంది, డిక్టేటర్ ఉందన్నమాట, దానిలో మాట్లాడితే అది రికార్డ్ అయిపోతుంది. మరుసటి రోజు ఆ రికార్డింగ్ వినేసి ఆ డిసైపుల్స్ టైప్ రైటర్లో టైప్ చేస్తారు. అలానే పుస్తకాలు రాశారు ఆయన. సో రాత్రి ఏంటంటే ఆ వీధుల్లో ఉన్న కుక్కలు బౌ చేస్తూ ఉంటారు కదా. సో ప్రభుపాద్ ఏదైతే చెప్తారు కృష్ణ ఈజ్ సుప్రీం పర్సనల్, బౌ మధ్యలో అది రికార్డ్ అయిపోతుంది, డాగ్స్ బార్కింగ్ చేస్తే. అప్పుడు ప్రభుపాద్ అన్నారు ఒక పని చేయైతే, నువ్వు ఒక కర్ర తీసుకొని వీధుల్లో ఉన్న కుక్కల్ని ఇలా తరిమే, అదే నీ సేవ అనమాట. సో అప్పుడు రాత్రి అంతా అదే సేవ, ప్రభుపాద్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే తన వీధుల్లో ఉన్న కుక్కల్ని అందరిని తరిమేస్తూ పంపిస్తూ ఉండేవారు అనమాట. సో సమ్టైమ్స్ కృష్ణ పర్సనల్గా ప్రొటెక్ట్ చేస్తారు, సమ్టైమ్స్ రిప్రజెంటేటివ్ని పంపిస్తారు, సమ్టైమ్స్ ఓమ్నిపోటెన్స్ జస్ట్ ఆ హృదయాన్ని మార్చేస్తారు అంతే. ఇంకా ఆయన లైక్ ఏ ద్రౌపదిని ఎలా కాపాడారు, అక్కడ కృష్ణ అక్కడికి వెళ్ళలేదు కదా, జస్ట్ కృష్ణ నామం, ఆ ద్రౌపది కృష్ణాన్ని అలా పిలుస్తూ ఉంటే జస్ట్ అక్కడ వచ్చి, అంటే ఆయన జస్ట్ ద్రౌపదికి ఆ దుశ్శాసను చీర లాగుతూ ఉంటే ఆ చీరల్ని ఆయన ప్రొవైడ్ చేశారనమాట. కాకపోతే దాంట్లో చిన్న జోక్ ఉంది, ఎందుకంటే ద్రౌపది ఆ రోజు ఎప్పుడైతే ఆ ప్రార్థించింది, ఆ ద్రౌపది ప్రార్థన ఏంటంటే శంఖ చక్ర గదా పాణి ద్వారికా నిలయాచ్యుతా గోవిందా పుండరీకాక్ష రక్షమాం శరణాగతిం. సో ఇక్కడ ఏం చేసింది, శంఖ చక్ర గదా పాణి ద్వారికా నిలయాచ్యుత, అంటే ఎవరైతే ద్వారికాలో ఉంటున్నారు. సో మొత్తం మీద ఈ కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు హస్తినాపూర్లో అందరూ మామూలుగా రాత్రిపూట కబుర్లు మాట్లాడుతూ ఉంటే ద్రౌపది కృష్ణుడితో అనేది, నాకు ఒక కంప్లైంట్ ఉంది మీతోని. ఏంటి అంటే, నేను అంతలాగా ఏడుస్తూ ఉంటే మీరేంటి అంత ఆలస్యంగా వచ్చారు, వెంటనే వచ్చి నన్ను కాపాడుకోవాలి కదా మీరు. అప్పుడు కృష్ణ అన్నారు, యాక్చువల్గా ఎప్పుడైతే దుశ్శాసన్ని చీర లాగుతున్నాడో నేను అక్కడే ఉన్నాను, నేను ఇప్పుడే దుశ్శాసన మీద చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వేమన్నావు, ద్వారికా నిలయాచ్యుత. ఏ కృష్ణ అయితే ద్వారికాలో ఉంటారు, ద్వారికా నుంచి తొందరగా రండి, అప్పుడు నేను వెంటనే ద్వారిక వెళ్ళి మళ్ళీ వచ్చాను అనమాట. నువ్వు అన్నావు కదా ద్వారికా నుంచి రమ్మనేది, ద్వారిక వెళ్ళి వచ్చాను, అందుకోసం ఆలస్యం అయ్యింది అని కృష్ణ అన్నారనమాట. సో ఎస్, సమ్టైమ్స్ ఓమ్నిపోటెన్స్ కృష్ణ జస్ట్ ప్రొటెక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ శ్యామ్ సుందర్ ప్రభు అని ఆయన శిల ప్రభుపాద్ అంటే ప్రథమ శిష్యులు ఎవరైతే స్టార్టింగ్లో ఏమీ లేనప్పుడు ఇస్కాన్లోనే ఆయన కూడా ఒక మంచి భక్తుడు. అంటే ఈరోజు మనం ఈ జగన్నాథ స్వామిని చూస్తున్నాము, ఆ రోజు అమెరికాలో జగన్నాథ స్వామి అంటే ఎవరికి తెలియదు. శిల ప్రభుపాద్ ఎలా చెప్తే అలా ఆ శ్యామ్ సుందర్ ప్రభుని ఆ జగన్నాథ విగ్రహాన్ని ఆయన స్కల్ప్చరింగ్ చేశారనమాట. సో శ్యామ్ సుందర్ ప్రభు ఆ రోజుల్లోనే జార్జ్ హ్యారిసన్ అని ఒక గొప్ప సింగర్ అనమాట,
చాలా ఫేమస్ సింగర్. సో శ్యామ్ సుందర్ ప్రభు ఏంటంటే ఆయన్ని కల్టివేట్ చేశారు. జార్జ్ హారిసన్ కల్టివేట్ చేయడం అంటే ఆయనకి ప్రసాదం ఇవ్వడము, పుస్తకాలు ఇవ్వడము, కృష్ణ గురించి చెప్పడము. సో ఆ జార్జ్ హారిసన్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయి మొత్తము కొత్త టెంపుల్ కడుతున్నారు కదా, కొత్త టెంపుల్కి కావాల్సిన మార్బల్ అంతా నేనే ఇస్తాను ఆల్టర్ది అని ఆయన డొనేషన్ ఇచ్చారు. సో ఎప్పుడైతే శ్యామ్ సుందర్ ప్రభు ప్రభుపాద్కి చెప్పారు జార్జ్ హారిసన్ అంత డొనేషన్ ఇస్తున్నారంటే ప్రభుపాద్ వెరీ హ్యాపీ. ఓ నువ్వు చాలా బాగా కల్టివేట్ చేస్తున్నాడు, మన కొత్త టెంపుల్కి వాళ్ళు బాగా విరాళాలు ఇస్తున్నారు, వెరీ గుడ్. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, ఒక పని చేయి, నువ్వు జార్జ్ హారిసన్కి చెప్పు మా గురుగారు కృష్ణ బుక్ ప్రింటింగ్ చేయాలని అనుకుంటున్నారు, ఆ కృష్ణ బుక్ కోసం నువ్వు విరాళాలు ఇవ్వు అని. శ్యామ్ సుందర్ ప్రభు మనసులో అనుకున్నారు, మొన్నే కదా తను ఆల్టర్ కోసం మార్బల్కి డబ్బులు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పుస్తకాలకి కూడా డబ్బులు ఇవ్వండి అంటే అలా మళ్ళీ మళ్ళీ డబ్బులు అడిగితే బాగుండదేమో. అప్పుడు జార్జ్ హారిసన్ అనుకుంటాడేమో వీళ్ళు జస్ట్ నా డబ్బుల కోసం నాతో స్నేహం పెంచుతున్నారని అనుకుంటాడు కదా. కానీ గురుగారు గల ఎలా చెప్పాలి, ఆయన గురువు కదా ప్రభుపాద్, ఆయన కలా ఎలా చెప్పాలి, చూడండి ఇలా మళ్ళీ మళ్ళీ అడిగితే బాగుండదని. పోన్లే నేను అడగను కానీ గురుగారికి అబద్ధం చెప్పొచ్చా, నేను అడిగేశాను తను ఇవ్వడు అని చెప్పేశాడు, అలా కూడా చెప్పకూడదు కదా. అప్పుడు గురుగారు చెప్పింది పాటిద్దామంటే ఈ డోనరు తను అప్సెట్ అయిపోతారు అన్నమాట, ఎన్నిసార్లు వీళ్ళు డబ్బులు అడుగుతారని. ఇప్పుడు గురుగారు చెప్పింది పాటించకపోతే గురు అవజ్ఞ, ఎందుకంటే అది అపరాధం అవుతుంది. ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్యలో పడిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయాలి. సో ఆ రోజు జార్జ్ హారిసన్ భక్తులందరికీ తన ఇంటికి పిలిచాడు ఆ ప్రసాదంకి, కీర్తన్కి. సో తను ఆ రోజు ఇంటికి వెళ్ళారు, ప్రసాదం కీర్తను. ఇప్పుడు టైం వచ్చేసింది, ఆ మాట చెప్పేయాలి, ఎందుకంటే ఈరోజు సాయంత్రం టెంపుల్ తిరిగి వెళ్ళినప్పుడు ప్రభుపాద్ అడుగుతారు, నువ్వు జార్జ్ హారిసన్కి చెప్పావా లేదా కృష్ణ బుక్ ప్రింటింగ్కి డబ్బులని. సో అప్పుడు ఇంకా అందరూ ప్రసాదం అయిన తర్వాత సోఫాలో కూర్చున్నప్పటికి తను చెప్పాలి, ఎందుకంటే గురు అవజ్ఞ చేయకూడదు. సో తను చెప్పేశాడు ఒక లైన్లో ఫటాఫట్గా, మా గురుగారు కృష్ణ బుక్ ప్రింటింగ్ చేస్తున్నారు, మీరు దానికి డబ్బులు ఇస్తారా, అంతే. ఒక్క 2 minutes కోసం జార్జ్ హారిసన్ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇదని అనుకున్నాడు, ఇంకా అయిపోయింది, మా రిలేషన్షిప్ ఇంకా స్పాయిల్ అయిపోయింది అని అనుకుంటాను, ఇంకా డబ్బులు ఎప్పుడు చేసిన డబ్బులు అడుగుతున్నారని తను ఏమైనా అంటాడేమో. కానీ 2 నిమిషాలు నిశ్శబ్దం. ఆయన 2 నిమిషాలు నిశ్శబ్దం అయిన తర్వాత ఏంటంటే సడన్గానే అసలు లండన్లో ఎప్పుడు కరెంట్ పోయింది, మొత్తం హౌస్లో అసలు లైట్ లేదు, అంత చీకటి అయిపోయింది ఒక 2 నిమిషాల వరకు. అసలు ఎప్పుడు అలా అవ్వదు విదేశంలో, ఎందుకంటే మొత్తం అంతా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది. 2 నిమిషాలు అసలు ఏమీ లేదు, పెద్ద లైట్నింగ్ లాగా వచ్చింది. అండ్ 2 నిమిషాల తర్వాత ఎప్పుడైతే మళ్ళీ వెలుతురు వచ్చింది, ఈ జార్జ్ హారిసన్ ఒక స్మైలింగ్ ఫేస్ కనిపించింది. ఓ తప్పకుండా ఇస్తాను, ఓ వెరీ గుడ్, ఎంత కావాలి, నేను ఇప్పుడే చెక్ రాసి ఇస్తానని. ఇతను ఇంకా షాక్, ఇదేంటి ఏం జరిగింది అని. అప్పుడు తను ఎప్పుడైతే ఆ చెక్ తీసుకుని వెనక టెంపుల్కి వస్తున్నాడు, టెంపుల్లో అంత లైట్స్ ఆఫ్ ఉంది, ఓన్లీ ప్రభుపాద్ రూమ్ లైట్ ఆన్ ఉందన్నమాట. తను మామూలుగానే ప్రభుపాద్ పడుకున్నారా ఏంటి అని చూడడానికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ప్రభుపాద్ అన్నారు, చెక్ ఇచ్చేయండి అంతే. సో అప్పుడు తనకు అర్థమైంది, నేను అనుకుంటున్నాను ఏదో నేను కలెక్షన్ చేసేస్తున్నాను, కానీ ఈ ప్రభుపాద్ జస్ట్ ఎవరికి ఎలా ఎప్పుడు ఏంటి వాడుతున్నారు అంతే. అసలు నేను అనుకున్నాను నా డోనరు అలా ఎలా అడగాలి, తను ఏమనుకుంటారు, కానీ ప్రభుపాద్ నన్ను యూజ్ చేసుకుంటున్నారు అంతే. అదంతా ఆల్రెడీ ప్రభుపాద్ ప్లాన్, ఎవరి దగ్గర ఏ సేవ తీసుకుంటారని. ఇప్పుడు వెంటనే దాన్ని ప్రభుపాద్ చెక్ ఇచ్చేసి నమస్కారం పెట్టుకున్నాడు అనమాట. సో ఓమ్నిపోటెంట్ సమ్టైమ్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకో కథ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఒక లేడీ ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంది, మన డివోటీయే. సో సాటర్డే సండేస్ అక్కడ విదేశాల్లో హాలిడేస్ కదా, వీకెండ్స్లోని ఎలాగో హాలిడే కదా, సో హ్యాపీగా నేను న్యూ వృందావన్ టెంపుల్కి వెళ్తాను. ఎందుకంటే అమెరికాలో ఉన్న మన ఈ న్యూ వృందావన్ టెంపుల్ అంటే కొంచెం పల్లెటూరు, రూరల్గా ఉందన్నమాట. సిటీ నుంచి మీరు కొన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసేస్తే లోపల ఒక పెద్ద విశాలమైన ప్యాలెస్ ఉందన్నమాట, చాలా అందమైన టెంపుల్. కొన్ని ఏకర్లోనే ఒక వృందావన్ లాగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అక్కడ దూరం వరకు మీకు క్యాబులు, ట్యాక్సీలు ఏమీ దొరకదనమాట. సో ఆవిడ హ్యాపీగానే నాకు 2 days హాలిడే, హ్యాపీగా మంగళహారతి వెళ్ళిపోయి చాలా టెంపుల్లో క్లాసెస్ విని ప్రసాదం తీసుకుని ఎంజాయ్ చేస్తారని వచ్చింది. ఎప్పుడైతే జస్ట్ ఇంకా గెస్ట్ హౌస్ లోపల రూమ్లో లగేజ్ పెట్టింది, వెంటనే ఫోన్ వచ్చింది. ఏంటంటే బాస్ నుంచి, ఎవరైతే అలా అనుకున్నారు పని చేసుకుంటారు వాళ్ళకి సడన్గా ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెనక వచ్చేయాలి, నీకు సాటర్డే సండే కూడా డ్యూటీ ఉంది, నువ్వు బ్యాక్ వచ్చేయి.
ఏంటంటే ఇప్పుడు నేను ఎలా రావాలి, ఎందుకంటే ఇక్కడ ఒక ట్యాక్సీ ఉండదు, ఏమీ ఉండదు, వెనక ఎలా రావాలంటే సరే నాకు టైం ఇవ్వండి, నేను ఇప్పుడంటే వెంటనే రాలేను, రేపు మార్నింగ్ కదా నేను డ్యూటీకి రిపోర్ట్ అవుతాను అంటే సరే అన్నారు. ఈవిడ ఏంటంటే ఆ రోజు సంధ్య ఆరతిలోని అందరితో మాట్లాడుతుంటే ఒక డివోటీ కనిపించారు. ఆ డివోటీ నేను రేపు సిటీకి వెళ్తున్నానంటే ఈవిడ చాలా హ్యాపీ అయ్యి, ప్రభుజీ మీరు సిటీకి వెళ్తున్నారా, అయితే నన్ను దింపేస్తారా, ఎందుకంటే నేను రేపు డ్యూటీకి నేను చేరాలి అంటే, ఓ ష్యూర్ మాతాజీ ప్రాబ్లం ఏముంది, దర్శనార్థి తర్వాత గేట్ దగ్గర నిలబడండి, నేను మిమ్మల్ని పికప్ చేసేస్తాను, మనం వెళ్ళిపోదామంటే వెరీ హ్యాపీ. ఆవిడ ఫటాఫట్గా దర్శనార్థి అయిన వెంటనే ఆ గేట్ దగ్గర ఉంది. ఇతను రాలేదు. అదేంటి మేబీ లేట్ అయ్యారా ఏంటి అని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేసిన ఫోన్ చేసింది, ప్రభుజీ ఎక్కడున్నారు మీరు రాలేదంటే, ఓ సారీ మాతాజీ కంప్లీట్గా మర్చిపోయాను, మిమ్మల్ని పికప్ చేయాలని అసలు నాకు ఆలోచనే లేదు, మర్చిపోయాను, ఇప్పుడు వస్తారంటే లేదు మాతాజీ నేను ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయాను, ఆల్మోస్ట్ సిటీకి దగ్గరకు వచ్చేసాను, సారీ మాతాజీ. ఈవిడప్పుడు చాలా ఫీల్ అయిపోయి, అదేంటి ఇలా జరిగింది, అదేంటి ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి, ఏమీ లేదు వెళ్ళడానికని. వెంటనే వాళ్ళ బాస్కి ఫోన్ చేసి, సారీ సార్ నేను ఇంకా రాలేను అని చెప్పేసింది. ఆ రోజు సాయంత్రం సంధ్య ఆరతిలోని డాన్స్ చేస్తూ ఉంటే మాతాజీలు చేతి పట్టుకొని మాటలో మాట వచ్చేసి ఆవిడ చెప్తుందనమాట, చూడండి అసలు ఎలా జరిగింది నాతోని, అసలు ఆ డివోటీ నన్ను ఎలా మోసం చేశారంటే. అప్పుడు మాతాజీ మీకు తెలియదా, ఏంటి తెలియదు, మీకు తెలియదా ఏంటి తెలియకూడదు, ఆ డివోటీ ఎవరైతే మిమ్మల్ని తీసుకువెళ్తారని అన్నారు కదా మాతాజీ, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారనమాట. సో ఆ కార్కి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందంటే ఆ ప్యాసింజర్ సీట్లో ఎవరైతే ఒకవేళ కూర్చొని ఉంటే వాళ్ళు అసలు బ్రతికే ఛాన్స్ లేదు, ఎందుకంటే కార్ అంతా శాండ్విచ్ అయిపోయింది, తనకు కూడా చాలా దెబ్బలు తగిలాయి అనమాట. సో అప్పుడు ఆవిడ అనుకున్నారు, ఓహో నేను అనుకున్నాను కృష్ణ నన్ను సాయం చెయ్యలేదు, కానీ అతను మర్చిపోయాడని, అది కృష్ణ సహాయం. ఒకవేళ నేను వెళ్ళిపోయి ఉంటే కారులోనే నేను ఈ పాటికి చనిపోయి ఉంటాను. సో మనకి తెలియదు కృష్ణ హౌ హీ విల్ ప్రొటెక్ట్ బై సమ్టైమ్స్ మనకి ఫర్గెట్ఫుల్నెస్ తెచ్చి మనకి కాపాడతారు, లేదంటే మన హృదయం మార్చి కాపాడతారు, లేదంటే వేరే వాళ్ళ హృదయంలో వెళ్ళి మనకు కావాల్సింది చెప్పి పెడతారు. సో అలా కృష్ణ విల్ హెల్ప్ ఇన్ సో మెనీ వేస్. సో పీ ఫర్ పర్సనల్, ఆర్ ఫర్ రిప్రజెంటేటివ్, ఓ ఫర్ ఓమ్నిపోటెన్స్, ఆయన ఏదైనా ఒక మిరాకిల్ చేస్తారు. నెక్స్ట్ PROT, టీ ఫర్ టీచింగ్స్. ఒక్కొక్కసారి కృష్ణ ఎలా కాపాడుతున్నారంటే ఆయన ఒక టీచింగ్స్ ద్వారా, ఆయన ఒక పుస్తకాలు, మనకి ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, భగవద్గీత చదవాలి, శ్రీమద్ భాగవతం చదవాలి. అర్జున్ని ఎలా కాపాడారు, అర్జున్ ఎప్పుడైతే చెప్పాడు నేను యుద్ధం చెయ్యను, అప్పుడు కృష్ణుడు ఏం చెప్పారు, సరే అయితే బాబు నువ్వు కొంచెం స్ట్రాబెరీ మిల్క్ షేక్ తాగు, నేను యుద్ధం చేసి వస్తాను అని అలా చెప్పలేదు, నువ్వు చెయ్యవలసిందే అని అతనికి నచ్చ చెప్పారు, తన్ని స్ట్రాంగ్గా ప్రోత్సహించారు అండ్ యుద్ధం చేపించారనమాట. సో సమ్టైమ్స్ కృష్ణ విల్ ప్రొటెక్ట్ త్రూ హిస్ టీచింగ్స్ అనమాట. మనని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనకేంటి ప్రొటెక్ట్ ఇస్తున్నారు, మనకు చెప్పారు, మనకి శాస్త్రంలో చెప్పబడింది 4 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 4 నియమాలు నిషేధాలు మనం పాటించాలి. అబద్ధ స్త్రీ సంఘం చేసుకోకూడదు, మత్తు పానీయాలు సేవించకూడదు, జోదం ఆడుకోకూడదు, తర్వాత మాంసాహారం తినకూడదు. సో అలా ఎన్నెన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ శాస్త్రంలో ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా మనం కాపాడబడుతున్నాం, మనకు అది రక్షణ. మనం అనుకోవచ్చు అది సో మచ్ రిస్ట్రిక్షన్, కానీ సో మచ్ రిస్ట్రిక్షన్ ఈజ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్. ఇది మన ప్రొటెక్షన్ కోసం. మనకు అది అర్థం అవ్వకపోవచ్చు. జస్ట్ లైక్ చిన్నపిల్లలు వాళ్ళు ఆ బీచ్లో ఆడుతూ ఉంటే వాళ్ళ మదర్ అంటారు, ఇక్కడే ఆడుకో, నీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అది నీళ్ళు డేంజర్. పిల్లలు కనిపించవచ్చు, ఇక్కడేంటి మజా, అక్కడే కదా ఆనందము, అక్కడ డేంజర్ అంటారు ఏంటి, అదే కదా ఆనందము. కానీ పేరెంట్స్ అంటారు లేదు అదే డేంజర్, అక్కడికి వెళ్ళకూడదు. సో మనకి ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనిపించవచ్చో అది నిజమైన డేంజర్. అలానే కృష్ణ మనకి ఎన్నో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినప్పటికీ మనం ఫీల్ అవ్వచ్చు, అబ్బా అంత రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదనమాట, టీ కాఫీ తాగకూడదనమాట, సినిమా చూడకూడదనమాట, ఎందుకు అదంతా అంటే మామూలుగా ఎందుకు మనం బ్రతకలేము. కానీ కృష్ణ ఈజ్ ప్రొటెక్టింగ్. జస్ట్ లైక్ చిన్నపిల్లలు ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళని బొల్లో తీసుకొని ఉంటే అప్పుడు పిల్లలు నన్ను కింద దింపు, నేను వాక్ చేయగలుగుతాను, కానీ అమ్మ అనుకుంటుంది లేదు, తన్ని కింద దింపేస్తే మార్కెట్లో తను ఎక్కడైనా తప్పిపోతాడు. సో కావాలని గట్టిగా పట్టుకొని ఉంది, కానీ అది రెస్ట్రిక్షన్గా అనిపిస్తుంది, కానీ అది ప్రొటెక్షన్ కోసం. సో ఇలా బై టీచింగ్స్, టీ ఫర్ టీచింగ్స్, కృష్ణ ఆయన ఒక టీచింగ్ ద్వారా, కాకపోతే ఆ టీచింగ్స్ని అప్లై చేయాలి. జస్ట్ లైక్ ఏ పేరెంట్ అబ్బాయిని చెప్పొచ్చు, చూడు నువ్వు 14వ ఫ్లోర్ పైకి వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి అలా పీప్ చేయొద్దు, అంటే అలా మనం చూస్తాం కదా కిందకి చూడొద్దు పడిపోతావని. ఆ తర్వాత ఒకవేళ వినకుండా అబ్బాయి పడిపోయాడు అనుకోండి, అదేంటి నాన్నగారు నన్ను ప్రొటెక్ట్ చేయలేదు. ఇక్కడ ప్రొటెక్షన్ అలా క్యాచ్ పట్టుకోవడం కాదు, ప్రొటెక్షన్ బై టీచింగ్.
చెప్పాము అది చెయ్యకూడదు, అది నీకోసం మంచిది కాదు. అలా కృష్ణ కూడా మనకి నానా రకంగానే చెప్తున్నారు. ఇది ఫాలో అవ్వండి, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జీవితాన్ని నడిపించండి, నిజాయితీగా బ్రతకండి, ఇలా చేయకూడదు, అబద్ధం ఆడొద్దు. కానీ మనం అది పాటించట్లేదు. ఆ తర్వాత మనం సమస్యలు పడుతున్నాము. అండ్ సమస్యలు పడిన తర్వాత మనం అంటున్నాం, కృష్ణ నాకు కాపాడట్లేదు, అయ్యా నువ్వు ఉన్నావా, అసలు నువ్వు నన్ను కాపాడట్లేదు. కానీ ఆయన ఇచ్చారు కదా టీచింగ్స్, ఆ టీచింగ్స్ మనం ఫాలో చేయాలి. గీత అనేది విని చప్పటు కొట్టడం కాదు, అది మన జీవితంలో దాన్ని అప్లై చేయాలి. అండ్ ఎలా అప్లై చేయాలి? ఒక గురువు ఒక ఆశ్రయ తీసుకొని భక్తులు ఒక సాంగత్యంలో వినయంగానే అది మన జీవితంలో ఆచరించాలి. గర్వంతో కాదు, ఓకే గీత జ్ఞానం వచ్చేసింది అని కాదు, చాలా వినయంతో దాన్ని మన జీవితంలో అప్లై చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం కొంచెం ఉల్టాగా ఉన్నాం. అది నాకు అది పరమానంద శిష్యుల్లాగా మనం ఏదో అప్లై చేయాలని అనుకుంటాం, కానీ ఎలా అప్లై చేయాలి మనకి రాదు. నా ఫేవరెట్ కథ ఏంటంటే, చిన్నప్పుడు నేను ఈ కథ చాలాసారి విని, నేను ఎన్నిసారి విని నాకు బాగా నవ్వు వచ్చేది. ఎలా ఒకసారి ఆ గురువులు అండ్ వాళ్ళ శిష్యులందరూ గుర్రం మీద వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ గుర్రం మీద వెళ్ళిపోతూ ఉంటే ఆ గురుగారు చాలా బస్తాలు, ఏదేదో బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. అది ఆ గుర్రం ఇలా ఇలా కదులుతూ ఉంటే అది పడిపోతూ ఉన్నాయన్నమాట. శిష్యులు గమనించారు కానీ దాన్ని ఎత్తలేదన్నమాట. చివరికి ఎప్పుడైతే ఆశ్రమం చేరిపోయారు, అప్పుడు గురుగారు అన్నారు, హే నా రెడ్ కలర్ బ్యాగ్ లేదు, నా గ్రీన్ కలర్ ఇది లేదు, ఎక్కడ పోయిందంటే, గురుగారు అది దారిలోనే పడిపోయింది గురుగారు. ఇప్పుడు పడిపోయిందంటే మరి నువ్వెందుకు ఎత్తలేదు? మరి మీరు చెప్పలేదు కదా గురుగారు, మీరు చెప్తే ఎత్తుతాం కదా, మీరు చెప్పలేదు. నేను చూశాను గురుగారు, రెడ్ కలర్ బ్యాగ్ అయితే 1 గంట ముందే పడిపోయింది, ఆ గ్రీన్ కలర్ బ్యాగ్ అయితే ఇప్పుడే పడిపోయింది. మళ్ళీ పడిపోతే నువ్వు ఎత్తాలి కదా బాబు అంటే, మీరు చెప్పలేదు కదా గురుగారు అండి. పోనీ ఇప్పుడు చెప్తున్నాను బాబు, గుర్రం మీద ఏదైనా ఉంటే అది పడిపోతే ఎత్తాలి కదా అని. ఆ 15 రోజుల తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వేరే ఊరికి, గురుగారు గుర్రం మీద ఉంటే చాలా దుర్వాసనం వస్తుందన్నమాట. ఇదేంటి ఇంత దుర్వాసనం వచ్చేస్తుందంటే ఏంటి, ఒకసారి చూడండి వెనకంటే, ఏం లేదు గురుగారు, ఆ గుర్రం ఏదైతే మలం పోస్తుంది కదా అదన్నీ ఎత్తి పెడుతున్నాం గురుగారు, మీ వెనకే పెడుతున్నాం అన్నీ. ఎందుకు బాబు మలం ఎందుకు ఎత్తి పెడుతున్నట్టు? మీరు అన్నారు కదా గురుగారు, ఏదైనా పడిపోతే గుర్రం మీద నుంచి అది ఎత్తాలి కదా అని. అదేంటి బాబు మలం ఆ పేడలు ఎవరైనా ఎత్తుతారంటే? అయితే వాళ్ళు చాలా కోపం చెంది ఒక పేపర్ తీసుకొచ్చేసి, ఒక పెన్ తీసుకొచ్చి గురుగారి మీద వేసి, మీతో పడలేమండి, ఒకసారి ఎత్తమంటారు, ఒకసారి ఎత్తొద్దంటారు. అసలు మాకెలా అర్థమవుతుందండి ఏది ఎత్తాలి? మీరు చెప్తే ఒకటే చెప్పండి, మాట మార్చేస్తారేంటి? మీరు ఏదైతే సూచనలు ఉపదేశాలు ఇస్తారో ఒకటే చెప్పండి. ఒకసారి ఇలా చేయమంటారు, ఒకసారి ఇలా కాదు అలా చేయమంటారు. ఇంకా మీతో పడలేమండి, ఏదైనా దీన్ని రాసి ఇవ్వండి, ఏది ఎత్తాలి ఏది ఎత్తకూడదు అని. అయితే గురుగారు అనుకున్నాను, నేను వీళ్ళతో పడలేను, మహామూర్ఖులు, సరే రాసి ఇస్తానన్నారు. గురుగారు అన్నీ ఆలోచించి అన్నీ రాసేసి ఇచ్చేస్తారు వాళ్ళకి కాగితం. అయిపోయింది. ఒక 15 రోజుల తర్వాత వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈసారి గురుగారు చాలా హ్యాపీ, ఎందుకంటే ఏది పడిపోయినా వాళ్ళు చక్కగా చూసుకుంటారు, అంతా వెరీ హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ మధ్యలో ఏమంటే ఒక గొయ్యి వచ్చే గుర్రం ఇలా కదిలితే గురుగారు పడిపోయారనమాట. గురుగారు పడిపోతే వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. గురుగారు ఎవరే మూర్ఖులా నన్ను ఎత్తండి అంటే, మీరు లిస్ట్లో లేరు గురుగారు, నేను లిస్ట్ చూశాను, మీరు దాంట్లో లేరు, సారీ గురుగారు వెళ్ళొస్తామని వెళ్ళిపోతున్నారు. మనం అలా ఉన్నాం అనమాట. మనకి ఏదైతే చెప్తా అంటే ఓకే టు ద బుక్ ఫాలో అవ్వాలి, కానీ కొంచెం ఒక కామన్ సెన్స్ మనం కూడా వాడాలి కదా. మొన్న మన టెంపుల్లో నిన్న టెంపుల్లో ఒక చిన్న ఇష్యూ అయిపోయింది. మాకు మామూలుగా మేనేజ్మెంట్ మీటింగ్లోని కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మండే టు థర్స్డే చాలామంది డివోటీస్ వచ్చి చెప్పకుండానే ప్రసాదంలో కూర్చుంటారు. సో ప్రాబ్లం ఏంటంటే, చెప్పకుండా వచ్చి ప్రసాదం తీసుకుంటే ఎవరైతే రెగ్యులర్గా డివోటీస్ ప్రసాదం తీసుకుంటారో వాళ్ళ కోసం ఉండదు, వాళ్ళు కొంచెం సగం తినేసి వదిలేయాలి, కడుపు నిండుగా తినలేరు. ఎందుకంటే కరెక్ట్గా ఒక 50 మంది అంటే 50 మందికే వంట ఉంటుంది అనమాట. సో నా దగ్గర ఈ సమస్య తెచ్చినప్పుడు నేను అన్నాను, పోన్లే మీరు ఒక పని చేయండి, ఎవరైనా ప్రసాదంకి వస్తే ప్రభుజీ మీరు ముందే చెప్పాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు మాతాజీ, కాంగ్రిగేషన్ డివోటీస్ ఒక్కొక్కసారి మంగళహారతి తర్వాత దర్శనార్థి వరకు ఉండిపోతారు, వాళ్ళ ఇష్టం, ఉండిపోయిన రోజు ప్రసాదం తీసుకుంటారు, ఒక్కొక్కసారి మంగళహారతి తర్వాత వెంటనే వెళ్ళిపోతారు, ప్రసాదం తీసుకోరు, మాకు ఎలా తెలుస్తుంది? సో నేను అన్నాను, పోన్లే అలాంటప్పుడు కాంగ్రిగేషన్ డివోటీస్ అయినా ఎవరైనా వచ్చినా చెప్పండి, ప్రభుజీ మీరు చెప్పలేదు కదా, మీరు ఒకవేళ ప్రసాదం తినాలనుకుంటే మార్నింగ్ మంగళహారతి తర్వాత కిచెన్లో చెప్పండి, నేను ఈరోజు ప్రసాదం తీసుకుంటాను అంటే మరి వాళ్ళు మీకోసం వంట చేస్తారు. మాతాజీ వాళ్ళు విన్నారు అంటే, లేదు నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి. మాతాజీ నేను స్ట్రిక్ట్గానే
కాంగ్రిగేషన్ డివోటీస్ అని. కానీ మాతాజీ వాళ్ళు నేను బాబు ఓల్డ్ డివోటీ అయినా, జూనియర్ అయినా, సీనియర్ అయినా, డోనర్ అయినా, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరున్నా కూడా వస్తే మీ పేరు లేదండి, మీరు ప్రసాదంకి చెప్తేనే మీకు ప్రసాదం. అయితే సరే అని అన్నారు. నిన్న వైకుంఠ ఏకాదశి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు కదా, అలా వెళ్ళిపోతున్నారు కిచెన్కి. సో మా కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే డోనర్స్, కాంగ్రిగేషన్ డోనర్స్ అందరికీ హరిబోల్, మీ పేరు లేదు, మీరు పేరు ఇవ్వలేదు, మీకు ప్రసాదం లేదు. కానీ ప్రభుజీ వీళ్ళందరూ ప్రసాదానికి వెళ్ళిపోతున్నారంటే అన్నోన్ పీపుల్ ఎవరైతే వాళ్ళు వెళ్ళొచ్చండి, మీరు చెప్పాలని అన్నారనమాట. పెద్ద గొడవ అయిపోయింది. అయ్యయ్యో, మళ్ళీ నాకు ఫోన్ పైన ఫోన్, మాతాజీ చూడండి ఎవరైతే డోనర్స్, ఎందుకంటే నేను ఆ రోజు చెప్పాను 10 లక్షలు డొనేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి లేదు, అంతే. అంటే నా అభిప్రాయం ఏంటంటే రూల్స్ ఫాలో అవ్వాలని. సో ఎవరైతే అసలు తెలియని వాళ్ళు కూడా కాదు, జస్ట్ అలా టెంపుల్కి వచ్చారు, వాళ్ళందరూ ప్రసాదంకి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే డోనర్స్ కాంగ్రెషన్ అందరికీ సారీ మీకు ప్రసాదం, ఎందుకంటే మీరు చెప్పలేదు. సో సర్టన్ థింగ్స్ కామన్ సెన్స్, కొంచెం మనం కామన్ సెన్స్ని కూడా యూస్ చేయాలి. ఎనీవే, కమింగ్ బ్యాక్ హియర్. సో T for teachings. Being nice is not always nice. సో కృష్ణ సమ్టైమ్స్ అపారెంట్గా క్రూరంగా కనిపించినా కూడా దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఇట్ అనమాట. సో దాట్ మనం ఎప్పుడైతే భగవద్గీత, భాగవతం చదువుతామో అప్పుడు మనకి ఆ జ్ఞానచక్షు ఓపెన్ అయ్యి అప్పుడు మనకి అన్నీ యథాతథా అర్థమవుతుంది అనమాట. వాట్ ఈస్ కృష్ణాస్ ప్లాన్. ఎలా సమ్టైమ్స్ ఈవెన్ ఫర్ డాక్టర్ కెనాట్ బీ నైస్. ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చిందనుకోండి, మీకు డాక్టర్ అన్నారనుకోండి చాలా సీరియస్ అండి, మీకు ఇంజెక్షన్ పెట్టాలి. మీకు ఇంజెక్షన్ అంటే భయం అనుకోండి, మీరు అన్నారంటే అబ్బో ఇంజెక్షన్ అయితే వద్దు డాక్టర్ గారు, వద్దండి, సరేనండి అయితే వద్దండి, మంచిగా ఉండాలి కదా పేషెంట్తోని. లేదు, డాక్టర్ మంచిగా ఉంటే అవ్వదు, వద్దంటే కూడా క్రూరంగా అనిపించినా కూడా ఇంజెక్షన్ వేయాలి. సో సమ్టైమ్స్ ఫర్గివ్నెస్ కెన్ బీ క్రూయల్, పనిష్మెంట్ ఈజ్ టు బీ కైండ్. అంటే ఒక్కొక్కసారి ఎవరిని క్షమిస్తున్నామంటే మనం క్రూరంగా ప్రవర్తిస్తున్నాం, ఎందుకంటే అక్కడ క్షమాపణ అవసరం లేదు. అండ్ పనిష్మెంట్ ఇస్ కైండ్. ఒక్కొక్కసారి ఎవరిని మనం పనిష్ చేస్తున్నామంటే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము, ఎందుకంటే కొందరికి ఇది అవసరము, కొందరికి అది అవసరం. సో అది కృష్ణ అండ్ గురు కెన్ డిసైడ్ ఎవరికి ఫర్గివ్నెస్ ఇవ్వాలి, ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి. లైక్ మనం చూస్తాము రావణాసురు, తను తప్పు చేశారు, శ్రీరాముల వారు తన్ని చంపేశారు. మళ్ళీ ఎవరైనా అనొచ్చు పోన్లే సీతాని తీసుకొని రావణ్ణి వదిలేస్తే అయిపోయేది కదా. కానీ రావణ్ది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే తన మనసు తన ఒక నియంత్రణలో లేదు, ఎవరు చెప్పిన మాట వినట్లేదు. మందోదరి చెప్పింది, తన సొంత పిల్లలు చనిపోతున్నారు, తన యోద్ధాలు అందరూ చనిపోతున్నారు, లంక అంతా ఇటు అటు అయిపోయినా కూడా తను ఎవరి మాట వినే దానిలో లేడు. ఈ సమయంలో ఉన్న చాయిస్ ఒకటే, తన ఆత్మని శరీరం నుంచి విడితీయాలి. ఎలా అయితే ఒక బాల్ చాలా స్పీడ్గా బాల్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ బాల్ని ఆపాలంటే చాలా కష్టం. ఒక్కొక్కసారి మనసు శరీరం మీద, ఆత్మ మీద ఎంతలాగా హావీ అయిపోతాడంటే అది ఆలోచించడానికి కూడా ఇంకా టైం లేదు, వేరే మార్గంలో స్పీడ్గా తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఇంకా ఏం చాయిస్ లేదు భగవంతుడికి. అందుకోసం ఆ శరీరాన్ని, ఆ ఆత్మని విడితీస్తారు, అంటే తన్ని చంపేశాడు. సో మనకు అనిపించవచ్చు ఫర్గివ్ చేయట్లేదు, బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్గివ్నెస్. సో సమ్టైమ్స్ యాక్చువల్గా ఎవరైనా తప్పు చేసి మనం వాళ్ళని క్షమిస్తున్నానంటే యాక్చువల్లీ ఇట్స్ బీయింగ్ క్రూయల్, ఎందుకంటే అట్ దిస్ మూమెంట్ punishment is required. Sometimes punishment is required. So letting people get the consequence of their action is the kindest thing to do. ఒక్కొక్కసారి క్షమించుకుంటా ఆ పనిష్మెంట్ని వాళ్ళు భరిస్తేనే they will improve and they will grow in their spiritual life. సో అది మనం మెచ్యూర్డ్గా అర్థం చేసుకోవాలి అనమాట. సో దెర్ ఈస్ అ బిగ్ సైన్స్ బిహైండ్ ఇట్, బికాస్ కృష్ణ అండ్ గురు ఆర్ వెరీ కైండ్. వాళ్ళు ఎవరికైనా పనిష్మెంట్ ఇస్తున్నారంటే దెర్ ఈస్ ఏ రీజన్ బిహైండ్ ఇట్ అనమాట. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే లైక్ శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన్ని బాగా తిట్టారు. ఆయన తప్పు లేదు, ఆయన క్లాస్లో ఉన్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మాట్లాడుతున్నారు, పక్కనే ఎవరైతే ఉన్నారో ప్రభుపాద్తో అన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు, ఇంగ్లీష్లో చాలా హై ఇంగ్లీష్ ఉందంటే ప్రభుపాద్ అది అనువాదిస్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి అది తెలియదు. ఆయన వెంటనే ప్రభుపాద్కి అన్నారు, ఆహా నీకు చాలా గర్వం ఉంది, రా నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు క్లాస్ ఇవ్వు, ఎందుకు అలా మాట్లాడేస్తున్నావు
అప్పుడు ప్రభుపాదుల వారు శిష్యులతో చెప్తూ ఉంటే శిష్యులు ప్రభుపాదుతో అడిగారు, ప్రభుపాదుల వారు మిమ్మల్ని ఇలా మీ గురుగారు తిడితే మీకు ఎలా అనిపించింది? ప్రభుపాద అన్నారు, నా గురుగారు నన్ను తిట్టినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నాకు నృత్యం చేయాలని అనిపించింది. ఎంత ఆనందంగా అనిపించింది. ఆనందంగా అనిపించడం ఏంటి, బాధ అనిపించాలి కదా అంటే లేదు, నేను మనసులో అనుకున్నాను ఈ గొప్పవాడు నన్ను సరితీయడానికి చూస్తున్నారు, ఎంత సౌభాగ్యం అని నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయింది. ఆయనకేంటి అవసరం, ఎంతోమంది ఉన్నారు కానీ నన్ను సరితీస్తున్నారు, నన్ను సరిదిద్దుతున్నాను, ఎంత నా మీద కరుణ చూపిస్తున్నారు అనమాట. సో బై టీచింగ్స్ sometimes P for personal, sometimes R representative, sometimes O omnipotence, and sometimes T for teachings. Krishna protects by giving the right teachings, right information, right knowledge at the right time. Danni teeskoni we can manage our situation in life. Next, E for empowerment. PROTE. E for empowerment. ఒక్కొక్కసారి కృష్ణ పరిస్థితి మార్చరు కానీ ఆ పరిస్థితిని తట్టుకోవడానికి శక్తిని మనకి ప్రసాదిస్తారు. ఎంపవర్మెంట్. ఏ సమస్య అయినా దానికి 3 పరిష్కారం ఉంది. ఐదర్ యూ మిటిగేట్, ఆర్ యూ మైగ్రేట్, ఆర్ యూ టాలరేట్. అంటే ఆ సిచ్యువేషన్ని సహించడము, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదంటే దాన్ని పరిష్కారం తీయడం, అంతే. సో సమ్టైమ్స్ కృష్ణ జస్ట్ ఎంపవర్స్. లైక్ పరీక్షిత్ మహారాజ్కి 7 రోజుల్లోనే చనిపోతారని శపించాడు. ఎవరు శపించాడు? శృంగి. సో పరీక్షిత్ మహారాజ్ దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ యాక్సెప్ట్ చేసే శక్తిని కృష్ణ ఇచ్చారు. ఆయన ఏదో 7 రోజులు కూర్చొని బాధపడలేదు, అయ్యో నేను చనిపోతాను, అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి. ఓకే, నా శరీరాన్ని కాపాడాలంటే శస్త్ర అవసరము, నా ఆత్మని కాపాడాలంటే పుస్తకాలు అవసరము. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నా శరీరాన్ని నేను ఎలాగో కాపాడలేను, నా మనసుని నేను కాపాడుకోవాలి, నా మనసుని భగవంతుడిలో నేను కేంద్రీకరించాలని చక్కగా 7 రోజుల పాటు భాగవతం వినారు. ఆ అవకాశాన్ని వినియోగించేసి తన జీవితాన్ని ఆయన జయప్రదం చేశారనమాట. సో నేను ఇంకొక కథ చెప్తాను ఎంపవర్మెంట్ గురించి. నాకు చాలా ఇష్టమైన కథ. మేము పూనాలో ఉన్నప్పుడు జీబీసీ కాలేజ్ అటెండ్ చేసాం. సో జీబీసీ కాలేజ్ ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైతే జీబీసీగా తయారవ్వచ్చు ఇస్కాన్లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్లోనే మాతో పాటు నేను, ప్రభుజీ, నేపాల్ నుంచి ఒక టెంపుల్ ప్రెసిడెంటు, శ్రీలంక టెంపుల్ ప్రెసిడెంటు, అలా భారతదేశంలో ఉన్న కొంతమంది టెంపుల్ ప్రెసిడెంట్స్, అండ్ న్యూ వృందావన్ నుంచి ఒక ప్రభుజీ ఉన్నారు. ఆయన శ్రీల ప్రభుపాదుల వారి డిసైపుల్, మేబీ ఒక 72 years ఓల్డ్ ఉంటారనమాట. సో ఆ జీబీసీ కాలేజ్ ఒక ట్రైనింగ్ భాగంగానే మేమందరూ క్లాసులు ఇవ్వాలన్నమాట. క్లాసులు ఇస్తే మమ్మల్ని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, మీ క్లాస్ ఎలా ఇస్తున్నారు, క్లాస్ ఇవ్వడం మీకు వచ్చా లేదా అని. సో ఒకరోజు ఆ ప్రభుజీ క్లాస్ అనమాట, ఎవరైతే ప్రభుపాద డిసైపుల్, ఆయన పేరు గౌరశక్తి ప్రభు, ఆయన క్లాస్ ఇస్తూ ఉంటే ఆయన క్లాస్ చాలా మజాగా ఉందన్నమాట. ఆయన ఏదేదో చెప్తున్నారు, మేము అందరు నవ్వుతున్నాం అనమాట. సో ఆయన అన్నారు, నేను ఇస్కాన్ జాయిన్ అయినప్పుడు నేను చాలా చిన్న వయసు, నాది 16 సంవత్సరాలు, 16-17 సంవత్సరాల అబ్బాయి, బ్రహ్మచారి బట్టలు వేసుకున్నాను, ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. సో భాగవతం క్లాస్లో ఏదైతే వాళ్ళు మాట్లాడతారో నేను దాన్ని చాలా నిజాయితీగా, చాలా సిన్సియర్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఒకరోజు నేను భాగవతం క్లాస్లో కూర్చున్నప్పుడు ఎవరైతే భాగవతం క్లాస్ ఇస్తున్నారో వాళ్ళు అన్నారు, మనం కృష్ణుడికి ఏదైనా మనసు పూర్తిగా అడిగితే కృష్ణుడు దాన్ని తప్పకుండా ఇస్తారు. సో నా వయసు ఇప్పుడు చాలా చిన్నది, వాళ్ళు ఏం చెప్తే దాన్ని యథాతథగా తీసుకున్నాను. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, అవునా మనం కృష్ణుడికి ఏం అడిగినా కూడా ఆయన ఇస్తారా. నేను అప్పుడు చాలా హ్యాపీ అయిపోయి వెంటనే భాగవతం క్లాస్ అయిన వెంటనే ఆల్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణ నాకు పన్నీర్ సబ్జీ అంటే చాలా ఇష్టము, ఈరోజు మెనూ మార్చేసి పన్నీర్ సబ్జీ పెట్టే. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఇస్కాన్లో చాలా హ్యాపీ సిచ్యువేషన్ ఉంది, మేబీ రోజు పన్నీర్ సబ్జీ, ఎందుకంటే ఆవులు ఉన్నాయి, బోల్ పాలు ఉంది. కానీ ఆ రోజుల్లో ఏంటంటే పన్నీర్ సబ్జీ అంటే ఓన్లీ ఆదివారం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం ఓన్లీ దాల్ రైసే ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆదివారం చాలా సరదా, పన్నీర్ సబ్జీ, పాయసం, ఇది పకోడా, చట్నీ. సోమవారం కూడా పర్వాలేదు, ఎందుకంటే ఆదివారమే కదా తిన్నాము, ఆ మధుర జ్ఞాపకాలు, అబ్బాయి ఎంత బాగా తిన్నాము అని అలా ఏదో హ్యాపీ ఫీల్ అయిపోతారు.
ట్యూస్డే కూడా పర్వాలేదు, ఆ చట్నీ బాగుండేది కదా అని అనుకుంటారు. కానీ వెడ్నెస్డే వచ్చినప్పటికి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎలా తినాలి దాల్ రైస్. థర్స్డే అయితే ఇంకా అసలు ఇంకా వెయిట్ చేయలేము, ఎప్పుడు సండే వస్తుంది. ఇది రోజుమర బాధ అనమాట. తను అనుకున్నాడు ఎలాగో వీళ్ళు అన్నారు కదా భగవంతుడికి ఏం అడిగితే ఆయన పూర్తి చేస్తారని. ఆయన వెంటనే ఆల్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, కృష్ణ ప్లీజ్ ఈరోజు నేను ప్రసాదం హాల్లో వెళ్ళి చూస్తే మెను మార్చేయాలి, పనీర్ సబ్జీ ఉండాలి సోమవారం రోజు. ఆయన అనుకున్నారు కృష్ణని నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను కదా, తప్పకుండా అది పూర్తవుతుంది. ఆయన వెంటనే ఏం చేశారు, పరిగెత్తారు, బ్రహ్మచారి ఆశ్రమంకి వెళ్ళారు, స్టీల్ ప్లేట్ పట్టుకున్నారు, స్పూన్ పట్టుకున్నారు, ప్రసాదం హాల్ లోపలికి పరిగెత్తారు, వెళ్ళి ఫటాఫట్గా మూతులు తీస్తే దాల్ రైస్. అదేంటి దాల్ రైస్ ఉంది అంటే, బహుశా నేను మంచిగా ప్రార్థించలేదు, నేను రేపు బాగా ప్రార్థిస్తాను. మంగళవారం భాగవతం క్లాస్ అయిపోయింది, ఆల్టర్ దగ్గరికి వెళ్ళారు, కృష్ణ ఈరోజైనా కనీసం పనీర్ సబ్జీ అని. మళ్ళీ పరిగెత్తి వెళ్ళారు, మూతులు తీశారు, దాల్ రైస్. అదేంటి నేను మనస్ఫూర్తిగా ప్రార్థించిన అవ్వలేదు. సోమవారం, మంగళవారం, బుధవారం వెళ్ళాడు, ఫటాఫట్గా బ్రహ్మచారి ఆశ్రమంలో స్టీల్ ప్లేట్ పట్టుకున్నాడు, కిచెన్ లోపల దూరారు, ప్రసాదం హాల్ లోపల దూపారు, ఫటాఫట్గా మూతలు తీశారు, దాల్ రైస్. సో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వచ్చింది. గురువారం అసలు సూపర్గా ప్రసాదం తినేసి ఆనందించారు. అప్పుడు మేము అన్నాం, ప్రభుజీ మీరు ఒక లైన్ మిస్ అయ్యారు. సో ఏంటి గురువారం మీరు ఆనందంగా ప్రసాదం తిన్నారంటే దాని అర్థం ఏంటి, పనీర్ సబ్జీ వచ్చేసింది అంటే, లేదు దాల్ రైస్కి అలవాటు పడిపోయాను, అదే మెను, కానీ నాకు అలవాటు అయిపోయింది. అప్పుడు దాల్ రైస్లోనూ కూడా ఆనందం అనిపించింది. అప్పుడు నేను అది వినినప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ఓ మై గాడ్, సమ్టైమ్స్ కృష్ణ పరిస్థితి మార్చరు, ఆ పరిస్థితిని మనకి టాలరేట్ చేసిన శక్తిని కృష్ణ మనకి ఇస్తారనమాట. సో ఇప్పుడు ఆ దాల్ రైస్లో కూడా వాళ్ళకి అదే ఆనందము వచ్చిందనమాట. సో ఈ ఫర్ ఎంపవర్మెంట్ ఐ గివ్ యూ వన్ టిప్. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే లుక్ అప్, లుక్ అరౌండ్, లుక్ డౌన్, లుక్ విదిన్. ఇది ఒక మంత్ర. మీకు ఎప్పుడైనా ఏదైనా జీవితంలో సమస్య ఉంటే పైన చూడండి, లోపల చూడండి, లేదంటే కింద చూడండి, లేదంటే చుట్టూ చూడండి. దాని అర్థం ఏంటంటే పైన చూడడం అంటే మీరు అర్థం చేసుకోండి, మీ జీవితంలో ఏదైతే జరుగుతుంది అది కృష్ణాస్ డివైన్ ప్లాన్. అది మీకు ప్రస్తుతం అర్థం అవ్వట్లేదు, బట్ కృష్ణ హ్యాజ్ ఎ ప్లాన్. జస్ట్ లైక్ మీకు గుర్తుంటే పూర్వంలోనే మాతాజీస్ అందరూ ఎంబ్రాయిడరీ చేసేవారు, హ్యాంకర్ చీఫ్ మీద పేరు రాస్తారు. ఇప్పుడు లేదు, మాకు స్కూల్లో చేసేవారు, SUPW పేరు రాయాలి. పైనుంచి చూస్తే అందంగా కనిపిస్తుంది పేరు, కింద నుంచి చూస్తే దారాల లోపల అసలు ఏంటి అర్థమయ్యేది కాదు. అలానే మనం కింద నుంచి చూస్తున్నాం కదా, మనకి దారాల లోపల దారాలు కనిపిస్తున్నాయి, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది. కానీ పైనుంచి కృష్ణుడు చూస్తున్నారు, దానిలో ఒక అందం ఉంది, దానిలో ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ మనకు అర్థం అవ్వట్లేదు ప్రస్తుతం, కానీ కృష్ణకు అర్థమవుతుంది. యాక్సెప్ట్ కృష్ణాస్ డివైన్ ప్లాన్. పేషెన్స్గా ఉండండి, జస్ట్ లుక్ అప్. ఎవరైతే ఆ పైన ఉన్నారో ఆయన మన శ్రేయోభిలాషి, ఆయన ఏం చేసిందో ఆయన వెనక ఒక ప్లాన్ ఉంది. సో లుక్ అప్. ఇంకొకటి లుక్ విదిన్, లోపల చూడండి. ఏం చూడాలి లోపల? మనము ఆత్మ, శరీరం కాదు. ఏదైతే మనతో జరుగుతుంది అది తాత్కాలికంగా జరుగుతుంది, ఏదైతే మనతో జరుగుతుంది అది మన శరీరంకి జరుగుతుంది, మన ఆత్మకి కాదు. మన ఆత్మకి భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తున్నారు. ఏదైతే సమస్యలు ఉన్నాయి ఈ శరీరంకి చేరింది, ఈ శరీరం పోయిన తర్వాత ఆ సమస్యలు కూడా ఉండదు, మనకి వేరే కొత్త శరీరం దొరుకుతుంది. సో లుక్ అప్, ఇది లార్డ్స్ ప్లాన్. లుక్ విదిన్. నేను శరీరం కాదు, ఆత్మ. నన్ను ఎవరైనా విమర్శిస్తున్నారా? నన్ను కాదు, నా శరీరాన్ని విమర్శిస్తున్నారు. ఇబ్బందులు ఉన్నాయా? నాకు కాదు, ఈ శరీరంకి ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా కుటుంబంలో సమస్య తాత్కాలికంగా, ఈ కుటుంబం కూడా పర్మనెంట్ కాదు. ఎవరికైతే ఈరోజు భార్యగా భర్తగా అనుకుంటున్నాం వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే జన్మంలో మనతో వస్తారో లేదో తెలియదు, పిల్లలు మనతో వస్తారని తెలియదు. సో లుక్ అప్, లుక్ విదిన్, లుక్ అరౌండ్. ఎప్పుడైతే మనకి జీవితంలో ఏదైనా సమస్యలు అయినా కూడా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్ నైస్ థింగ్స్ అనమాట. చాలా మంచి కూడా జరుగుతున్నాయి. మన ప్రాబ్లం ఏంటంటే మన జీవితంలో జరిగిన చెడే చూస్తూ ఉంటాం. మామూలుగానే మీరు ప్రసాదం తినిన తర్వాత మీ యొక్క పండ్లు లోపల ఏదైనా ఒక ఉండిపోయింది అనుకోండి, ఒక బియ్యం గింజ అయినా లేదంటే ఏదైనా, మీ నాలుక ఎక్కడ వెళ్ళకుండా మళ్ళీ అక్కడికే వెళ్తుంది. ఎంత ట్రై చేసినా కూడా నాలుక అక్కడికే వెళ్తుంది. మన మనసు ఒక స్వభావం కూడా అలానే ఉంది. మనకు జీవితంలో ఇంత మంచి ఉన్నా కూడా ఏదైతే మన దగ్గర లేదు ఆ నాలుక అక్కడికే వెళ్తుంది, ఆ మనసు అక్కడికే వెళ్తుంది అనమాట. దాన్ని వదిలేయండి. ఏదైతే మన దగ్గర ఉంది అది చూడండి. మన ప్లేట్లో ఏముంది అది చూడండి. వేరే వాళ్ళ ప్లేట్లో ఒక గులాబ్ జామున్ ఎక్స్ట్రా ఎందుకు ఉంది?
తనకెందుకు ఎక్కువ పనీర్ ఉంది చూడకుండా నా ప్లేట్లో ఏముంది ఇది నాకు చాలు. సాటిస్ఫికేషన్ ఇస్ ది ఆస్టెరిటీ ఆఫ్ మైండ్. సాటిస్ఫికేషన్ అంటే సంతృప్తి, సంతోషం. సంతృప్తి అంటారు అది. ఇట్స్ ఏ ఆస్టెరిటీ ఆఫ్ మైండ్. ఇట్స్ నాట్ ఓన్లీ అన్ ఆస్టెరిటీ ఆఫ్ మైండ్, ఇట్స్ ఆల్సో ఏ డెసిషన్ ఆఫ్ ద మైండ్. అదొక తపస్య. హ్యాపీగా ఉండడం, ఓకే నా దగ్గర ఎంత ఉంటే అంత చాలు, అది నాట్ ఓన్లీ ఒక తపస్య, ఇట్స్ ఎ డెసిషన్. యూ హ్యావ్ టు మేక్ దట్ డెసిషన్ కాన్షియస్లీ. ఆటోమేటిక్గా రాదు. యూ హ్యావ్ టు కాన్షియస్లీ డిసైడ్, నా దగ్గర ఏముంది, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్, వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ గివెన్, ఇట్స్ ఓకే. సో count your blessings. Krishna has given so much. మనకి ఏదైతే కృష్ణుడు ఇచ్చారో కృతజ్ఞతలు, మనకి కృష్ణుడి పట్ల కృతజ్ఞతలు ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ దెన్ యు ఆర్ ఏ గ్రేట్ ఫూల్. మీకు కృతజ్ఞతలు లేకపోతే మీరు ఒక ఫూల్ అన్నమాట, మూర్ఖులు. సో లుక్ అప్, లుక్ విత్ ఇన్, లుక్ అరౌండ్ అండ్ లుక్ అహెడ్. ఓకే, ఈరోజు ఈ సమస్య ఉంది, వెంటనే మొత్తం సమస్య అయితే నేను సార్ట్అవుట్ చేయలేను, కానీ చిన్న చిన్న అడుగు వేసుకోగలుగుతాను. జస్ట్ లైక్ మీరు రోడ్లో నడుస్తున్నారు, రోడ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆగిపోయింది అనుకోండి, పర్వాలేదు, మీ సెల్లో ఉన్న టార్చ్ లైట్తోని చిన్న చిన్న అడుగులు ముందుకు వేయవచ్చు. ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఈరోజు సమస్యని హ్యాపీగా సార్ట్అవుట్ చేయొచ్చు, కానీ మనం ఏం చేస్తాము, ఈరోజు ఇలా అయ్యింది, రేపు నా జాబ్ పోవచ్చు, ఈ బాస్ ఏంటి నా వైపు చూసి స్మైల్ చేయలేదు, బహుశా నన్ను తీసేస్తారు అంటే చిన్న సమస్యకి మనం ఎంతెంతో యాడ్ చేసేస్తాము. ఈరోజు సమస్యని పూర్వంలో సమస్య, వర్తమానంలో భవిష్యత్తులో అయిన సమస్య అన్ని దానిలో జోడించేస్తాము. అప్పుడు ఆ బరువుని ఎత్తుకోలేము, అప్పుడు మనము అలసిపోతామన్నమాట. ఈరోజు సమస్య చాలా చిన్నదే, కానీ దాంట్లో మనం చాలా కలిపాము. ట్రాన్స్లేషన్స్ అండ్ పర్పోర్ట్స్ అండ్ ఫ్యూచర్ ఇమాజినేషన్స్ ఇలా అవ్వచ్చు, తర్వాత అలా అవుతుంది. చిన్న చిన్న విషయాలు నాకు గుర్తుంది, ఎవరో నాతో షేర్ చేస్తే, మామూలుగా ఈరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాస్ స్మైల్ చేయలేదనుకోండి, దాంట్లోనే ఎన్ని తాత్పర్యాలు భాష్యం ఇచ్చేస్తారు. ఇతను ఎందుకు స్మైల్ చేయలేదు, మొన్న లాస్ట్ మంత్ 2 పీపుల్ని తీసేశాడు, నన్ను తీసేయాలని అనుకుంటున్నాడు, అందుకోసం మొన్న నాతో అలా మాట్లాడాలి, నేను లీవ్ అడిగినా కూడా ఇవ్వలేదు అని అలా ఎన్నెన్నో ఆలోచించి మనని మనం టెన్షన్ పెట్టుకుంటాము. ఈరోజు సమస్య చాలా చిన్నది. సో లుక్ అప్, లుక్ విత్ ఇన్, లుక్ అహెడ్, లుక్ అరౌండ్. సి మైండ్ విల్ కౌంట్ ప్రాబ్లమ్స్, ఇంటెలిజెన్స్ విల్ కౌంట్ బ్లెస్సింగ్స్. మైండ్ అది అలవాటు, ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ది లెక్క పెట్టుకుంటారు, కానీ ఇంటెలిజెన్స్ విల్ కౌంట్ బ్లెస్సింగ్స్. ఎవరైతే బుద్ధిమంతులు వాళ్ళకి ఏదైతే ఆశీర్వాదం దొరికింది దాన్ని లెక్క పెట్టుకుంటుందన్నమాట. అండ్ లుక్ ఫర్ గుడ్ దట్ కౌంటర్స్ ది బ్యాడ్. అంటే సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కోవిడ్ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయ్యిందండి. ఒక న్యూస్, మేము మొన్న సింగపూర్లో ట్రాన్సిట్ అయినప్పుడు కూడా అక్కడ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. లుక్ ఫర్ గుడ్ దట్ కౌంటర్ ద బ్యాడ్. అంటే ఒకవేళ ఎవరికైనా ఏదైనా డిజీజ్ అయినా కూడా దాంట్లో గుడ్ ఏం లేదండి, అంత బ్యాడే ఉంది, కానీ ఆ బ్యాడ్లో కూడా మనం గుడ్ వెతుకోవచ్చు. లైక్ ఓకే నాకు ఇది అయ్యింది, కానీ కనీసం టైంకి డాక్టర్ దొరికారు, ఓకే నా దగ్గర డబ్బులు ఉన్నాయి డాక్టర్ ఫీజు పే చేయడానికి, ఓకే నాకు కనీసం ఇప్పుడే తెలిసిపోయింది, నేను ఇప్పుడు ఏమైనా చేయగలుగుతాను, లాస్ట్ స్టేజ్లో తెలిస్తే అప్పుడు నేను ఏం చేయలేను కదా అని. అలా లుక్ ఫర్ గుడ్ ఈవెన్ ఇన్ ద బ్యాడ్. అండ్ నెక్స్ట్ లుక్ ఫర్ గుడ్ దట్ కమ్స్ ఫ్రమ్ బ్యాడ్. అంటే ఒక్కొక్కసారి బ్యాడ్ నుంచి ఏదైనా గుడ్ రావచ్చు. స్పెషల్లీ మీరు హిందీ సినిమా చూస్తే ఇంటర్వెల్ వరకు ఆ విలన్ హీరోని కొడుతూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మని చంపేస్తాడు, వాళ్ళ నాన్నని చంపేస్తాడు, కానీ అదంతా అయిన తర్వాత ఏంటి, వాళ్ళందరినీ చంపేశారు కనుక ఇతను బాగా స్ట్రాంగ్గా తయారైపోయి ఏదో కలెక్టర్ అయిపోతాడు, ఏదో డాక్టర్ అయిపోతాడు, చాలా జీవితంలో చాలా ప్రోగ్రెస్ చేస్తాడు. సో ఒక్కొక్కసారి ఎస్ ఫ్రమ్ ద బ్యాడ్ గుడ్ మే కమ్. మన జీవితంలో జరిగిన బ్యాడ్ నుంచి కూడా చాలాసారి ఏదైనా గుడ్ రావచ్చు, ఏదైనా మంచి రావచ్చు. సో పేషెన్స్గా ఉండండి. లార్డ్ హ్యాస్ ఎ ప్లాన్, Lord will empower us, right? So I always say this, we look in the present and plan our future. Krishna looks in the future and plans our present. మనం ఏంటంటే వర్తమానం చూసి భవిష్యత్తులో ఇలా చేద్దామని అదే ప్రణాళిక వేసుకుంటాం, కానీ భగవంతుడు ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఏదైతే అవుతుంది భవిష్యత్తులో దాన్ని చూసి మన ప్రెజెంట్ వర్తమాన్ని ఆయన ప్రణాళిక వేసుకుంటారు. ఇతనికి ఇది అవసరమేమో. లైక్ అర్జున్ ఎప్పుడైతే స్వర్గలోకానికి వెళ్ళాడు, అక్కడ రంభ ఉర్వశి తన దగ్గరకు వచ్చి బాబు రా మనం ఎంజాయ్ చేసుకుందామంటే, లేదు మీరు అమ్మలాగా ఉన్నారంటే, అలా అంటావు అప్పో నువ్వు నపుంసకుడుగా తయారవు. ఇప్పుడు ఎవరైనా అనుకుంటారు దీంట్లో మంచిది ఏంటండి, దీంట్లో మంచిదే, ఎందుకంటే తనకి శ్రపించకపోతే అజ్ఞాతవాసంలోని తన్ను కాపలు కాసుకోవాలి, లేదంటే తన్ని దాయాలంటే చాలా
కష్టం. ఎందుకంటే తను చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. కానీ సంహౌ ఈ యొక్క శ్రాపం దొరకడం వల్ల ఆ అజ్ఞాతవాసంలోని తను నపుంసకుడిగా బ్రతకడం వల్ల చక్కగా అజ్ఞాతవాసం కొనసాగింది. లేదంటే వాళ్ళు దొరికిపోయేవారు అనమాట. మళ్ళీ 13 సంవత్సరాలు వాళ్ళు వనవాసానికి వెళ్ళాలి. సో కృష్ణ హ్యాస్ ఏ ప్లాన్. నెక్స్ట్ PROTEC, C for combination. సమ్టైమ్స్ కృష్ణ ప్రొటెక్ట్స్ ఇన్ ఆల్వేస్. మనం చూస్తే కుంతిదేవి స్తుతిలోనే కుంతిదేవి అంటారు, ఒక శ్లోకం ఉంది, మీరు మమ్మల్ని ఇలా కాపాడారు, అలా కాపాడారు, ఇలా కాపాడారు. ఒకసారి భీముడిని ఈ దుర్యోధన వాళ్ళందరూ తన్ని విషం తాగిపించేసి బ్లాంకెట్లో చుట్టి నీళ్ళ లోపల పడేస్తే అక్కడ వరుణ్ దేవత తన్ని బయట తీసి తన్ని ఒక అమృతంలాగా ఏదో ఇచ్చారు. అది 10,000 ఏనుగులు శక్తి తనకు వచ్చేసింది. అలా ఎన్నో రకాలుగా కృష్ణుడు పాండవాల్ని కాపాడారు. సమ్టైమ్స్ కృష్ణ ప్రొటెక్ట్స్ ఇన్ ఆల్వేస్. సో PROTEC, టైమ్. సమ్టైమ్స్ వి జస్ట్ హ్యావ్ టు వెయిట్. పేషెన్స్గా వెయిట్ చేయాలి. కృష్ణ హెల్ప్ చేస్తారు, కానీ టైం తీసుకుంటారు. మనం చాలా పేషెంట్గా ఉండాలి. వెంటనే అన్నీ అయిపోవాలంటే కాదు. కృష్ణకి ఒక ప్రణాళిక ఉంది. చాలా ధైర్యంగానే చాలా శ్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళ గురుగారు 1922లో ఆదేశించారు, వెళ్ళి ప్రచారం చేయి, దీక్ష ఇచ్చారు. కానీ ఆయన ఏం చేయలేకపోయారు. 40 సంవత్సరాల వరకు ఏమీ చేయలేకపోయారు. కానీ 40 సంవత్సరాల తర్వాత ఏదైతే చెయ్యారు ఇంకెవరు చెయ్యలేరు. వర్తమాన భూత భవిష్య వర్తమానంలో చెయ్యలేరు. కానీ పేషెన్స్. ధ్రువ మహారాజ్ 6 మంత్స్లో ముఖాముఖి వచ్చేసారు భగవంతుడు. కానీ పాండవాలు 84 years చాలా కష్టపడారు. ఒకసారి దూత జోడమాడంలో ఓడిపోయారు, ఒకసారి మళ్ళీ వనవాసం, ఒకసారి ఇది అది వార్ణవ్రత్, లాక్షాగ్రహ ఎన్ని రకాలుగా ఇబ్బందులు. 84 years తర్వాత చివరికి అందరు చనిపోయారు. అప్పుడు వాళ్ళకి రాజ్యం దొరికింది. కృష్ణ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్. ఎవరికైతే 6 months, ఎవరికి 2 months, ఎవరికి 200 years, ఎవరికి 200 births తెలియదు. వన్ హ్యాస్ టు బి జస్ట్ పేషెంట్. కృష్ణ నోస్ when to protect, how to protect. సో నేను మొన్న ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు హిందీ వాళ్ళతో మాట్లాడుతున్నాను, హిందీ క్రౌడ్లో. సో మీరందరూ తెలుగు స్పీకింగ్, సో మీకు ఇది అర్థం అవ్వదు. కానీ హిందీ మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒక విలన్ ఉన్నాడనమాట, రాజ్ కుమార్. సో తను ఒక గూండా అనమాట, విలన్. సో తను ఒక స్పెషల్ డైలాగ్ ఏంటంటే, తను ఎప్పుడు ఇలా చేతి ఇలా పెట్టుకుని అంటాడనమాట, జానీ చంపుతాను, తప్పకుండా చంపుతాను, కానీ ఎప్పుడు చంపుతాను, ఎలా చంపుతాను, తుపాకీ నాదే, డిసిషన్ నాది అని హిందీలో అంటారు. మారుంగా, జరూర్ మారుంగా. అలానే భగవంతుడు కూడా అంటారు, కాపాడుతాను, తప్పకుండా కాపాడుతాను, కానీ ఎలా కాపాడుతాను, ఎప్పుడు కాపాడుతాను, అది నేను డిసిషన్ తీసుకుంటాను, నువ్వు నాకు చెప్పకూడదు. అండ్ మనకు ఆ పేషెన్స్ కూడా ఉండాలి. నేను చాలాసారి డ్యూటీస్కి అంటాను, ఏదైతే మనం కోరిన కోరికలు కృష్ణుడు పూర్తి చేశారు, దానికోసం కృష్ణుడిని ధన్యవాదం చెప్పాలి. అలానే ఏ కోరికలు అయితే కృష్ణుడు పూర్తి చేయలేదు దానికోసం కూడా ధన్యవాదం చెప్పాలి. ఎందుకంటే మన చాలా పిచ్చి కోరికలు ఉంటాయి. నాకు గుర్తుంది, రాజీవ్ గాంధీ చనిపోయారు, అయ్యో బాబు రికార్డ్ అవుతుంది, అప్పుడు చాలా ఆనందించానండి. అంటే ఏమనుకోవద్దు ఎవరైతే వింటున్నారో, అంటే ఎగ్జామ్ ఉంది అప్పుడు, చాలా డిఫికల్ట్ ఎగ్జామ్, అది పోస్ట్పోన్ అయిపోయింది అనమాట. సో చిన్నప్పుడు అలాంటి ఎన్నోసారి కోరుకున్నాం అనమాట, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిపోవాలి, టీచర్కి జ్వరం వచ్చేయాలి, అలాంటి ఎన్నో కోరాం. అలా అన్ని కోరికలు పూర్తి చేస్తే ఇప్పటికి నేను ఒక అన్ఎడ్యుకేటెడ్గా ఉండిపోయినాను 4th క్లాస్లోనే. కానీ ఆ కోరికలు పూర్తి చేయలేదు, అందుకోసం ఈరోజు డాక్టరేట్ అయ్యింది. అలానే నేను అంటాను, ఎప్పుడైనా మనం కృష్ణుడికి ప్రే చేయాలి. ఏ కోరికలు అయితే నేను కోరుకున్నాను కానీ మీరు పూర్తి చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అది పిచ్చి కోరికలు అనమాట. సో వీ హ్యావ్ టు థ్యాంక్ కృష్ణ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం కోరిన ప్రతిదీ కృష్ణుడు వెంటనే పూర్తి చేస్తే మనకేంటంటే, మనం ఎలా అలవాటు అయిపోతామంటే మనం డిక్టేటర్ అయిపోతాం. మనం ఇప్పుడు ఏంటంటే కృష్ణుడికి కూడా మన పని మనిషిగా అనుకుంటాం. ఎందుకంటే నేను చెప్పింది ఆయన చేయవలసిందే, ఎందుకంటే నేను 16 rounds చేస్తున్నాను, నేను భక్తుడుగా ఉన్నాను, నేను సేవాని చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే మనం గోలోక బృందావన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం బాస్గా ఉంటాం. అప్పుడు మనం కృష్ణుడికి అక్కడ కూడా అంటాం, ఏంటిది ఈరోజు ఎల్లో కలర్ ధోతి వేసుకున్నావు, రెడ్ వేసుకో, నాకు ఎల్లో ఇష్టం లేదు, ఇదేంటి ఈ డివోటీకి ఎందుకు మోక్షం ఇచ్చారు, ఇతను నాకు ఇష్టం లేదు, నెక్స్ట్ టైం ఇతను నేను గోలోక బృందాన్ని తీసుకురావద్దులే, వేరే వాళ్ళని తీసుకురా, మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం అలవాటు పడిపోతాం, నేను చెప్పిందే చెయ్యాలి, కృష్ణుడు చెయ్యడు, ఆయన మాస్టర్, మనం సర్వెంట్. చాలాసార్లు చెప్తాను, సర్వెంట్ కూడా కాదు, స్లేవ్. సర్వెంట్ అంటే శాలరీ వస్తుంది, స్లేవ్ అంటే ఏమీ రాదు, గులాం. మనం కృష్ణుడికి సేవకులు, పని మనుషులు కాదు. పని మనిషి అంటే క్యాజువల్ లీవ్, ఎమర్జెన్సీ లీవ్, శాలరీ అన్నీ వస్తాయి. స్లేవ్ అంటే ఏమీ రాదు.
ఎలా అంటే అలా మనం స్లేవ్గా ఉండాలి. గురువైన కృష్ణకి పని మనిషిగా కాదు, గులాములుగా ఉండాలి, స్లేవ్గా ఉండాలన్నమాట. సో టైమ్, సమ్టైమ్స్ కృష్ణ టేక్స్ టైమ్. సో పీ ఫర్ పర్సనల్, ఆర్ ఫర్ రిప్రజెంటేటివ్, ఓ ఫర్ omnipotence, T for teachings, E for empowerment, C for combination, and T for time. So protect. Krishna has his own way. Different people కి ఆయన డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. మనం చూసాము అర్జున్ ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మాస్త్ర వేశారో కృష్ణ అర్జున్కి ఏం చెప్పారంటే నీ ధనుష్ బాంతి, దట్ ఈస్ కృష్ణస్ వే ఆఫ్ ప్రొటెక్షన్. కానీ ఉత్తర పరిగెత్తి వచ్చింది, దేవదేవ మహాభావం నన్ను కాపాడండి అంటే అప్పుడు ఉత్తర గర్భంలో వెళ్ళి పర్సనల్గా ప్రొటెక్ట్ చేశారు. భీష్మ తన డివోటీ, కానీ తన్ని కృష్ణ ప్రొటెక్ట్ చేయలేదు. అర్జున్కి చెప్పారు తన్ని చంపే, కానీ తను చనిపోతూ ఉంటే అప్పుడు వెళ్ళి తన దగ్గర కూర్చున్నారు. అప్పుడు భీష్ముడిని ముఖాముఖిగా భగవంతుని చూస్తూ శరీరాన్ని త్యాగం చేశాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ వే, హీ హ్యాస్ హిజ్ ఓన్ క్యాల్కులేషన్స్, మనకి తెలియదు. హీ ఈజ్ గాడ్. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. జయానంద ప్రభు అని ఇస్కాన్లో ఒక అతను ఉండేవారు అని చెప్పొచ్చు. ఆయన చాలా మంచి ఆయన. అంటే ఆయనకి ఇస్కాన్లో మిస్టర్ రథయాత్ర అని కూడా అంటాం. ఎందుకంటే ఆయన చాలా నిస్వార్థంగా సేవ చేయడము, రథయాత్ర కార్డ్స్ తయారు చేయడము. అదే కాదు, ఆయన 12 hours ట్యాక్సీ డ్రైవ్ చేసేవారు. అండ్ ట్యాక్సీ నుంచి వచ్చిన డబ్బులంతా అసలు ప్రభుపాదులకి ఇచ్చేవారు. అండ్ టెంపుల్లో చూస్తే ఎక్కడో పడుకుంటారు, ఏదో ఒక స్టేర్వేస్ కింద, లేదంటే ఎక్కడైనా గార్డెన్లోని. పెద్ద ఆడంబరం ఏమీ లేదు. అండ్ ఎంత సరళంగా ఉండేవారంటే ఈవెన్ కచరా ఏదైతే ఏమంటారు దాన్ని, డస్ట్బిన్కి ఏమంటారు, చెత్త ఎత్తాలంటే కూడా ఎంత ఉత్సాహంగా ఎత్తేవారు. ఒకసారి ఒక కొత్త డివోటీ ఇస్కాన్ ఏంటి అని అడగడానికి వస్తే అక్కడ ఉన్న డివోటీస్ మేమందరూ చాలా బిజీగా ఉన్నాము, అక్కడ చూడు జయానంద ఉన్నారు, అతనితో వెళ్ళి మాట్లాడు అంటే తను గార్డెన్ దగ్గరికి వెళ్ళారు జయానంద ప్రభుతో మాట్లాడడానికి. అప్పుడు జయానంద ప్రభు ఆ కొత్త వాళ్ళతో అంటున్నారనమాట, నీకు తెలుసా నేను ఎంత అదృష్టవంతుడిని, ఈరోజు ఎవరైతే రోజు చెత్త ఎత్తుతాడు కదా తను రాలేదు, అందుకోసం ఈరోజు నేను చెత్త ఎత్తాలన్నమాట. నా అదృష్టం చూడు, అసలు చెత్త ఎత్తే సేవ నాకు వచ్చిందనమాట, నేను చెయ్యాలన్నమాట. ఎంత హ్యాపీ కదా, కృష్ణుడికి ఆ సేవ అందించే అవకాశం వచ్చింది. ఇతను షాక్ అయిపోయాడు అనమాట. ఈ టెంపుల్లో చెత్త ఎత్తిన వాడు కూడా ఇంత ఉత్సాహంగా ఉంటాడా, అయితే ఇంత ఆనందంగా ఉంటుందా ఈ టెంపుల్లోనే, చెత్త ఎత్తిన కూడా ఎంత ఆనందం పడిపోతుందా, నాకు వచ్చింది అవకాశం, నేను తుడుస్తాను, నేను చెత్త ఎత్తుతానని. సో అలా తనతో చాలామంది ఇన్స్పైర్ అయ్యి డివోటీస్ అయిపోయారు. అండ్ తను ఎంత సిన్సియర్ అంటే కలెక్షన్ కూడా చేస్తాడు, డ్రైవింగ్ కూడా చేస్తారు, మళ్ళీ టెంపుల్ తుడవడం కూడా, మళ్ళీ చెత్త ఎత్తడం కూడా, మళ్ళీ అందరికైనా చాలా వినయంగానే తనకి మీరు ప్రెసిడెంట్గా అవ్వనంటే నాకేం పొజిషన్స్ వద్దు, ఏమొద్దు, నేను సేవకుడుగా ఉన్నాను, ఎప్పుడు సేవకుడుగానే ఉండిపోతాను. సో ప్రభుపాద్ తను చాలా ఇష్టపడేవారు అనమాట, చాలా ప్రభుపాద్కి ఫేవరెట్ అనమాట. కొన్నిసారి అయితే రాత్రి పగలు పని చేసేవాడు, రాత్రి ట్యాక్సీ డ్రైవింగ్ చేసి డబ్బులంతా టెంపుల్కి ఇచ్చేవాడు అనమాట. సో ఒక్కసారి అంటే తన స్వభావం ఎంత బాగుందంటే ఆ వీధుల్లోని కలెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న షాప్ కీపర్స్ ఏమనేవారంటే మీ ఇస్కాన్ ఏంటి మాకు తెలియదు, ఈ హరే కృష్ణ మంత్రం ఏంటి మాకు తెలియదు, కానీ మాకు ఈ జయానంద తెలుసు, ఇతని స్మైలు, ఇతని వినయము, ఇతని బిహేవియరు ఎంత బాగుందంటే తన కోసం మేము విరాళాలు ఇస్తున్నామని అలా ఇచ్చేవారనమాట. సో తర్వాత ఏమైందంటే చివరి సమయంలోనే తను కొంచెం వృద్ధి అయినప్పటికీ తన క్యాన్సర్ వచ్చింది. అప్పుడు డివోటీస్ అందరు షాక్, అరే భగవంతుడికి ఇంత చక్కగా సేవ చేసిన వాడికి భగవంతుడు కాపాడలేదు, తనకి క్యాన్సర్ వచ్చింది, అది కూడా మామూలు క్యాన్సర్ కాదు, అది ఎలాంటివి అంటే ఎంత వ్యాధిని ఇస్తుందంటే అరుపులు అనమాట, ఇంత నొప్పిగా ఉంటుంది. సో తను అమెరికన్ సిటిజన్ కనుక గవర్నమెంట్ తనకి కొంచెం డబ్బులు ఇస్తారు దానికి నయం చేయడానికి అనమాట, మొత్తం ట్రీట్మెంట్కి. తనేమనుకున్నాడు, ఎలాగో నా క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, నేను ఈ శరీరంని ఉంచేసి ఏం చేస్తాను, ఈ డబ్బులు ప్రభుపాద్కి ఇచ్చేస్తే ప్రభుపాద్ పుస్తకాలు ప్రింట్ చేసుకుంటారు కదా అని డబ్బుల్ని ప్రభుపాద్ పంపించేశారు. ప్రభుపాద్ వెరీ హ్యాపీ. కానీ డివోటీస్ అన్నారు, ప్రభుపాద్ ఈ డబ్బులు ఏంటి తెలుసా, తన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపేసి డబ్బులు మీకు ఇస్తున్నాడు టెంపుల్ కోసం. అప్పుడు ప్రభుపాద్ వెంటనే అయ్యయ్యో అయితే వద్దులే అని ప్రభుపాద్ తనకి వెనక పంపించి, బాబు నీది నువ్వు నయం చేసుకోవాలి, క్యాన్సర్ నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్, నీ శరీరం బాగుండాలని చెప్పారు. కానీ తనేం చేశాడు, ప్రభుపాద్కి మళ్ళీ ఆ డబ్బులు పెట్టేసి
తన చివరి సమయంలో అయితే దేహం త్యాగం చేసిన సమయంలో ఆ డబ్బులు మళ్ళీ ప్రభుపాద్ పంపించేశారు. ఈసారి ఎప్పుడైతే ప్రభుపాద్ ఇంకా డబ్బులు ఓపెన్ చేసి చూశారో వెనక పంపిద్దామంటే అప్పటికి ఒక నోట్ వచ్చేసింది, తను ఆల్రెడీ శరీరం త్యాగం చేశారనమాట. అప్పుడు ప్రభుపాద్ బాగా ఏడ్చాడనమాట. అరే అసలు టెంపుల్కి హెల్ప్ చేయడానికి అసలు తన డబ్బులు కూడా తన ట్రీట్మెంట్ కోసం వాడకుండా టెంపుల్కి ఇచ్చేసారని. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, తన ఆచార్య, తన వైష్ణవ ఆచార్య, తన అపియరెన్స్ డే డిసపియరెన్స్ డే మనం టెంపుల్లో సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ప్రతిసారి రథయాత్ర అయినప్పటికీ తన ఫోటో పెట్టుకోవాలి రథం దగ్గర, తన రథం దగ్గర ఫోటో పెట్టుకోవాలని అన్నారు. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడు మన మనసులో మనం అనుకోవచ్చు, ఓకే అంటే కృష్ణ హెల్ప్ చేస్తారో లేదో, ఓకే తను గోలోక వృందాన్ని వెళ్ళి ఉంటారు. ఇప్పుడు వినండి, జస్ట్ కొన్ని సంవత్సరాల కిందట మన ఒక డివోటీ మాతాజీ ఉన్నారు. విదేశాల్లో ఏంటంటే హాస్పైస్ ఉంటాయి. హాస్పైస్ అని ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసాయి. ఎవరైతే చావుకి దగ్గర అయ్యారు, ఇంట్లో ఎవరు చూడ్డానికి లేరు అంటే అలాంటి వాళ్ళకి వృద్ధాశ్రమం కాకుండా హాస్పైస్ అంటారనమాట. అక్కడ వాళ్ళని పెట్టుకుంటారు. అక్కడ వాళ్ళని ఎవరైతే నర్సు ఉంటారో వాళ్ళని బాగా చూసుకుంటారు. సో మన డివోటీ మాతాజీ అక్కడ నర్సుగా చేసుకుంటున్నారు. సో ఆవిడేంటంటే ఈ మిగిలిన నర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రైస్ట్ ధర్మం గురించి చెప్తూ ఉంటారు కదా, అలాంటి మనం కూడా మనం కృష్ణుడి గురించి చెప్పాలని ఆవిడకు 5 పేషెంట్స్ అప్పచెప్పారు వాళ్ళు. ఆ 5 పేషెంట్స్కి ఆవిడ ఏంటంటే రోజు హరే కృష్ణ మహామంత్రం చెప్పడము, వినిపించడము, రోజు తిలకేసుకొని వెళ్ళిపోతుంది, కంటి వేసుకొని వెళ్ళిపోయి అలా 5 పేషెంట్స్ని బాగా మంత్రజపం చేపిస్తుంది, వినిపిస్తుంది. ఒకసారి ఏమైందంటే ఒక పేషెంట్, ఆ 5 పేషెంట్లు ఒక పేషెంట్ చాలా సీరియస్గా ఉంది. అంటే అనిపిస్తుంది మేబీ ఈరోజు రేపటికల్లా పోతుందేమో. వెంటనే ఆవిడ రిసెప్షన్కి వెళ్ళింది. వీళ్ళ రిలేటివ్స్ ఎవరు కొంచెం కబర్ పెట్టండి, ఈ రోజుకి ఆవిడ పోయినట్లు అనిపిస్తుంది అంటే వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసారు. ఒక 2 అవర్స్లో డ్రైవ్ వచ్చేసి ఆవిడ దగ్గర కూర్చోవాలి కదా. అప్పటికి మన డివోటీ ఎవరైతే ఉన్నారో మాతాజీ లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు వెంటనే ఆ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధు బాంధవులు వెంటనే అడిగారు, మీరు హరే కృష్ణ అండి మీరు? అవునండి మేము హరే కృష్ణ. మా అంకుల్ కూడా హరే కృష్ణలో ఉండేవారు. అవునండి, ఏంటి మీ అంకుల్ పేరు? మా అంకుల్ ఇప్పుడు లేరండి, ఆయన పేరు జయానంద. ఓ అవునా, మీరు జయానంద రిలేటివ్స్? అవును, ఈ లేడీ ఎవరైతే ఉన్నారు కదా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆవిడ జయానంద మదరు. అప్పుడు ఆవిడ అన్నారు, ఓ మై గాడ్, జయానంద మదర్నే నేను హరే కృష్ణ రోజు చేపిస్తున్నాం. అండ్ చివరి సమయంలో ఆవిడ హరే కృష్ణ వింటూ ఆ మాతాజీ తిలక్ చూస్తూ హరే కృష్ణ చెప్పుతూ దేహాన్ని త్యాగం చేస్తుంది. సో మనం అనుకోవచ్చు కృష్ణ హెల్ప్ చేశారో లేదో, హెల్ప్ చేశారో లేదో, ఎవ్రీథింగ్ ఇట్ మే వర్క్ ఇన్ డీకేడ్స్. వెంటనే ఇదేం రాదు. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్. బట్ కృష్ణ హ్యాస్ ఎ మెగా ప్లాన్. ఏదో రూపంలో మనకి హెల్ప్ చేయడానికి ఆయన మొత్తం ప్రణాళిక వేసి ఉన్నారు. మనం జస్ట్ చాలా చాలా పేషెన్స్గా ఉండాలన్నమాట. కృష్ణ హ్యాజ్ ఏ ప్లాన్. సో వీ షుడ్ ఈవెన్ మన ఓన్ ప్రభుజీ తాలూకా శిక్షా గురు కూడా సురభి మహారాజ్, ఆయన ఇస్కాన్ వదిలేశారు. కానీ మళ్ళీ ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆయన వృందావన్ రావడము అండ్ చివరికి వృందావన్లో దేహాన్ని త్యాగం చేయడము. అండ్ ప్రభుపాద్ ఆయనకి ప్రామిస్ చేసేవారు, సురభి నువ్వు కృష్ణ కోసం టెంపుల్ కడుతున్నావు, కృష్ణ నీ కోసం వైకుంఠంలో ఇల్లు కడుతున్నారు అని. అండ్ నిజంగానే ప్రభుపాదుల వారు చెప్పింది ప్రూవ్ అయ్యింది. ఆయన 40 years ఇస్కాన్లో లేనప్పుడు కూడా చివరి సమయంలోనే ఆయన వృందావన్లో భక్తుల చుట్టూ హరే కృష్ణ మహామంత్ర వింటూ దేహాన్ని త్యాగం చేశారు. అండ్ కృష్ణ ఏమన్నారు, యం యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం. సో ఎప్పుడైతే చివరి సమయంలో ఏదైతే ఆలోచిస్తున్నాం, వింటున్నామో మనం ఆ ఒక్క పరంపదాన్ని, ఆ ఒక్క ప్రదేశాన్ని మనము చేరుతామని. సో ఇలా కృష్ణ మనకి ఎన్నో రకాలుగా సాయం చేస్తున్నారు. మనకే ఆ సహాయం తాలూకా నిర్వచనం తెలియక మనం అనుకుంటాము, నా ఆరోగ్యం బాగుంటే, మా కుటుంబ వాసులందరూ బాగుంటే, నా బిజినెస్ బాగుంటే, మా పిల్లలు ఆరోగ్యాలు బాగుంటే అంత హ్యాపీ అయితే నేను కృష్ణుడు రక్షిస్తున్నాడు. నో, సమ్టైమ్స్ కృష్ణ ఈజ్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ, బట్ వీఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ సో మచ్ బై ఇంక్రీజింగ్ అవర్ ఫోకస్ ఆన్ కృష్ణ. ఎప్పుడైతే కొన్ని కష్టాలు ఇస్తారో మనకి కృష్ణుడి పట్ల ఫోకస్ ఇంక్రీజ్ అవుతుందేమో, మనకి తెలియదు. కృష్ణ నోస్ ద రైట్ ట్రీట్మెంట్ ఫర్ అస్. సో వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ Krishna. With this, I'll end it here. Thank you so much. Jagat Guru Srila Prabhupada ki jai. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.